Jai Ho, all great leaders, and this is Vinodini from Hyderabad. So, all Evatorium family members అందరికీ స్వాగతం సుస్వాగతం. సో ఈరోజు హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మనం చేయబోతున్నాము. సో దీనికి కాను మీరు ఇంకా టీంలో ఇంకెవరైనా రాకపోతే మీరు ఇన్వైట్ చేయండి. ఇట్స్ అన్ ఇంపార్టెంట్ సెషన్ రైట్ నౌ. సో మనకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, సో చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది మనం చూస్తూనే ఉన్నాము. సో అలాంటి హెల్త్ ఇష్యూస్ ఏ రకంగా మనం మెడిసిన్ లేకుండానే తగ్గించుకోవచ్చు, సో అనే విషయాన్ని ఈరోజు మనం చూడబోతున్నాము. సో మీరు ఇంకా ఎవరైతే మీ టీంలో రాకపోతే మీరు వాళ్ళని ఇన్వైట్ చేయండి, రైట్? ఎస్, సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. ఆరోగ్య అవగాహన కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మరి ఈ రోజు ఎందుకు మనకి హెల్త్ సమస్యలు వస్తున్నాయి అంటే, ఎంతో బీపీ చాలా మందికి ఉంటుంది, షుగర్ ఉంటుంది, తర్వాత క్యాన్సర్ కూడా వస్తుంది, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి. మరి ఏ ఏ రకంగా ఎందుకు వస్తున్నాయి, ఎలాంటి మెడిసిన్స్ వేసుకుంటే కూడా ఎందుకు తగ్గడం లేదు, హెల్త్ అనేది ఎందుకు ఛాలెంజ్ గా మారింది, ఇవన్నీ విషయాలు కూడా మనం ఈరోజు చూద్దాం, రైట్? సో అలాగే ఆరోగ్యం లేని మనిషి జీవితం ఏది కూడా వారు సాధించలేరు, అది అందరికీ తెలుసు. మరి ఆరోగ్యం అనేది నిజమైన సంపద, మరియు అది బంగారం మరియు వెండి ముక్కలు అనేది కానే కాదు. మరి ఆరోగ్యం ఏంటంటే ఒక డబ్బు లాంటిది. మనం దానిని కోల్పోయే వరకు దాని విలువ అసలు మనకు అర్థం కాదు. అనారోగ్యం అయ్యాకనే ఆరోగ్యం యొక్క విలువ మనకు అర్థమవుతుంది, రైట్? మన జీవితం హ్యాపీగా సాగాలన్నా, మన లక్ష్యాలు నెరవేరాలన్నా ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి. అలాంటిది అందరూ కూడా ఆరోగ్యం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు. సో హెల్త్ ఈజ్ ద గ్రేటెస్ట్ వెల్త్ అని మనం చెప్పొచ్చు. మన శరీరాన్ని మనం జాగ్రత్తగా చూసుకున్నప్పుడు మాత్రమే మనం ఏదైతే మన లక్ష్యాలు ఉంటాయో అవన్నీ నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, రైట్? సో ఈ రోజు నాకు ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి అవకాశం కల్పించిన మన గ్రేట్ మహా గురూజీ, మెంటర్ మిస్టర్ వెంకట్రాజ్ సార్ గారికి, అలాగే నా గ్రేట్ అప్లైనర్స్ కి, నా గ్రేట్ టీమ్ కి, టీమ్ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టుడే. సో ఈరోజు వెల్కమ్ టు ఈబైటోరియం ప్రోడక్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్. సో ఈరోజు ప్రతి పర్సన్ ని మీరు అడిగారు అనుకోండి, సో ముఖ్యంగా హెల్త్ కావాలా వెల్త్ కావాలంటే ఖచ్చితంగా రెండు కావాలి. మరి అలాంటి ఒక హెల్త్ అవేర్నెస్ దాంట్లో ఏంటంటే, మరి ఎందుకు ఇంత రిస్కీగా మారింది, ఫుడ్ కావచ్చు, లైఫ్ స్టైల్ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, మన అలవాట్లు కావచ్చు, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఈరోజు ఛాలెంజ్ అని చెప్పొచ్చు అనమాట. మరి మనము ఈ ఈరోజు మీరు వినే ఒక మంచి అవకాశం ద్వారా మన సమాజాన్ని ఒక మెడిసిన్ ఫ్రీ భారత్ గా క్రియేట్ చేసే అవకాశం మనకు ఇక కంపెనీ ఇస్తుంది. సో అదే అని చూద్దాం మనం. సో ఈరోజు మనం మాట్లాడుకునే ఈ కంపెనీ కి సంబంధించిన ప్రోడక్ట్ ఏంటంటే, ప్రపంచ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోనే మొట్టమొదటిసారిగా February 14, 2025 లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించింది. సో ఇక్కడ మీరు చూసే వ్యక్తి మన గ్రేట్ మెంటర్ కమ్ డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ మిస్టర్ సాగర్ జోషి గారు. అలాగే ఇక్కడ మనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎందుకు వచ్చిందంటే, స్టాకింగ్ ఆఫ్ బయోమ్యాగ్నెట్ మ్యాట్రస్ ఎట్ ద హైట్ ఆఫ్ 8.80 మ్యాట్రస్ ఇన్ సూరత్, గుజరాత్. అంటే గుజరాత్ లో సూరత్ లో ఇక మ్యాట్రస్ అనేది స్టాకింగ్ అంటే ఒకదాని మీద ఒకటి పెట్టి 28 feet 10 inches వరకు పెట్టడం జరిగింది, వన్ టాప్ టు అనదర్. సో ఇక్కడ మనకి 40 మెంబర్స్ ఆపరేషన్స్ టీమ్ వచ్చారు, 3 ఇండస్ట్రియల్ క్రెయిన్స్ కూడా అవసరం అయ్యాయి దానికి. ఇంకా ఈ టవర్ స్టాక్ అనేది 6 hours కూడా స్టేబుల్ గా ఉండడం జరిగింది. దీనికోసం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అఫీషియల్స్, ఇంకా ఇండిపెండెంట్ జ్యుడిషియల్ మెంబర్స్ ముగ్గురు 3 countries నుంచి రావడం జరిగింది అనమాట. ఓకే, సో అలాగే అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోనే ఏ కంపెనీ కూడా ఇలాంటి అవార్డు రాలేదు, ఫస్ట్ కంపెనీ మనది మాత్రం. అలాగే అవర్ కార్పొరేట్ డివిజన్స్ ఎక్కడ ఉన్నాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ స్టార్ట్ అయింది 9th October 2020, కరోనా టైంలో స్టార్ట్ అయింది.
అలాగే ఓన్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఉంది మీరా రోడ్ ముంబైలో, 1,00,000 స్క్వేర్ ఫీట్ లో. మీరు ఎక్కడైనా కూడా ఒక కంపెనీకి సొంతంగా మ్యానుఫ్యాక్చర్ యూనిట్ అంటూ ఉండదన్నమాట. కానీ మన కంపెనీకి సొంతంగా మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఉంది. మీరు బాంబే విజిట్ చేయొచ్చు. మీరా రోడ్ లో సిఎండి గారిని మనం కలిసే అవకాశం ఉంటుంది. మన టీమ్ లీడర్స్ ఎవ్రీ మంత్ విజిట్ చేస్తారంటే మనకు అక్కడ ప్రోడక్ట్ ఎలా తయారవుతుంది ఏంటి అనేది మనకు క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, మనం ఒకసారి విజిట్ చేస్తే ఏమవుతుంది అంటే మనకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. అదే మనం వచ్చి ఇక్కడ మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ సో ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే వసైలో 3,00,000 స్క్వేర్ ఫీట్ సెకండ్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. ఇంకా చూసుకుంటే మనకి 22 మార్చ్ 2023లో కోహినూర్ స్క్వేర్ బిల్డింగ్ లో 46th ఫ్లోర్ లో దాదర్ ముంబైలో కూడా ఇంకొక ఆఫీస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అదైతే రిచెస్ట్ కార్పొరేట్ ఆఫీస్ అని చెప్పొచ్చు ఇన్ బాంబే. సో అక్కడ కూడా మనము ఫ్రీగా విజిట్ చేసి ఆ ఆఫీస్ కూడా మనం చూడొచ్చు అనమాట. ఢిల్లీలో థర్డ్ కార్పొరేట్ ఆఫీస్ 19th మార్చ్ 2023లో ఓపెన్ అయింది. అది కూడా మనం ఢిల్లీలో చూసే అవకాశం ఉంటుంది. అలాగే అందరికీ ఆరోగ్యం, అందరికీ ఆదాయం. సో ఈ కంపెనీ మనకి ఏమిస్తుందంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. ఫస్ట్ మోటో ఏంటంటే ఆరోగ్యం ఉంటేనే కదా ఏదైనా మనము ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాము, ఏదైనా డ్రీమ్స్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి మనకు ఆరోగ్యం బాగాలేదనుకోండి లైఫ్ లో ఏది సాధించలేమన్నమాట. సో చాలా ఇంపార్టెంట్ ఆరోగ్యం. ఫస్ట్ ప్రియారిటీ మనం జీవితంలో దేనికి ఇవ్వాలి అంటే ఆరోగ్యానికి మాత్రమే. మరి మన కంపెనీ విజన్ ఏంటి అంటే ఇండియా ఇంకా వేరే కంట్రీస్ లో అందరికి కూడా హెల్త్ ఇవ్వాలి, ప్రొలాంగ్డ్ హ్యాపీనెస్ ఇవ్వాలి, బ్యాలెన్స్డ్ గా హెల్త్ అనేది గ్రో చేయాలి. ఒక సైంటిఫిక్ రీసెర్చ్ ద్వారా అంటే ఒక బయోమాగ్నెటిజం ద్వారా మనం ఇది సాధించాలి అనేది విజన్. మరి కంపెనీ మిషన్ ఏంటి అంటే 2027 వరకు ఎలాంటి పెయిన్ లేకుండా డిసీజెస్ లేకుండా ఉండడానికి ఈ ప్రోడక్ట్ ద్వారా అబౌట్ 20 మిలియన్ హౌసెస్ కి రీచ్ అయ్యి హై వాల్యూ హెల్త్ ని బయోమాగ్నెటిక్ ప్రోడక్ట్ ద్వారా ఒక నెట్వర్క్ మోడల్ ద్వారా పరిచయం చేసి హెల్త్ తో పాటు ప్రతి ఒక్కరికి వెల్త్ ని ఇవ్వాలి. అంటే అబౌట్ 1,000+ కరోడ్పతిని చెయ్యాలి అనేది మీ మిషన్ అన్నమాట. సో అలాగే మనం 1 మినిట్. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ప్రతి కుటుంబంలో కూడా ఎవరో ఒకరు కంపల్సరీ ఆరోగ్య సమస్యలతోటి బాధపడుతున్నారు. ఇది మనందరికీ తెలుసు, రైట్? మరి అలాంటి ఆరోగ్య సమస్యలు వాళ్ళకి ఎందుకు వస్తుంది అంటే ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి అంటే హై బీపీ ఉంది చాలా మందికి ఈ రోజులలో చూసుకుంటే. అలాగే కిడ్నీ అనేది డ్యామేజ్ అవుతుంది చాలా మందికి. మీరు ఇక్కడ ఫిగర్ లో కూడా చూడొచ్చు హెల్దీ కిడ్నీ ఎలా ఉంది, డిసీజ్డ్ కిడ్నీ ఎలా ఉంది, రైట్? సో ఇంకా మైగ్రేన్ పెయిన్ వస్తుంది. డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు. ప్రపంచంలోనే ఇండియా డయాబెటిక్ లో నంబర్ 1 ఉంది. అదే చూస్తే మన ఇండియాలో తెలంగాణ నంబర్ 1 లో ఉంది. అంటే ఎంతమంది డయాబెటిక్ పేషెంట్స్ ఈ రోజు ఉన్నారు. ఓకే, డయాబెటిక్ సెంటర్స్ కూడా మనకు చాలా కూడా ఈ రోజు ఓపెన్ అయిపోయాయి, రైట్? అలాగే ఎసిడిటీ ప్రాబ్లం కూడా చాలా మందికి ఉంది. జాయింట్ పెయిన్స్ ఉన్నాయి. ఇంకా హార్ట్ బర్న్ అయితే చాలా మందికి ఉంటుంది. మరి ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. దీంతో పాటు పారాలసిస్ రావడం, ఓకే, థైరాయిడ్ సమస్యలు, సో మెనీ డిసీజెస్ ఈ రోజు మనం చూస్తున్నాము. మరి దానికి తగ్గట్టుగా మనం ఏం చేస్తున్నాము ఈ రోజు అంటే ఒక చిన్న మెడిసిన్ కిట్ కూడా మనం ఇంట్లో మెయింటైన్ చేస్తూ ఉంటాం. అంటే మెడిసిన్ వాడడం ఏమైందంటే ఈ రోజు అది కూడా ఒక భాగం అయిపోయింది ఫుడ్ తో పాటు. మనం అన్నం ఎలా తింటామో 3 పూటల భోజనం ఎలా చేస్తామో మనకు ఈ ఫుడ్ కూడా అలాగే, అంటే ఈ టాబ్లెట్స్ కూడా మనం అలాగే తింటూ ఉంటాం అన్నమాట. సో మనం చూస్తే 1, 2, 3 టాబ్లెట్లు కాదు 10 నుంచి 12 టాబ్లెట్లు వేసుకునే వాళ్ళు కూడా ఈ రోజు మనం చూస్తున్నాం. హెడేక్ అనుకోనివ్వండి, స్టమక్ ఏక్ అనుకోనివ్వండి, వామిటింగ్, ఎసిడిటీ, బీపీ, ఏదైనా సరే పెయిన్ కిల్లర్స్ అనేది వాడతాం. ఈ పెయిన్ కిల్లర్స్ ఏం చేస్తాయి అంటే ఒకసారి ఒక ఇన్స్టెంట్ గా మీకు రిలీఫ్ అనేది ఇస్తుంది, కానీ పర్మనెంట్ గా అది క్యూర్ అనేది చెయ్యదు. మరి ఇలాంటి టాబ్లెట్లు వేసుకుంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లం అంటే అప్పటికప్పుడు రిలీఫ్ అనేది ఉంటది అనమాట. కానీ వేరు వేరు డిసీజెస్ అనేది వస్తూనే ఉన్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూనే ఉన్నాయి.
ఓకే, ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడితే ఏమవుతుంది అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. అందుకే ఎక్కువ పెయిన్ కిల్లర్స్ అనేది మనం ఎప్పుడూ కూడా వాడకూడదు, చాలా డేంజర్. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఏదైనా కూడా సహించే శక్తి కూడా మనకి లేకుండా అయిపోయింది, అంటే ఇమ్యూనిటీ అంతా డౌన్. సో దానికి మనం ఏం చేస్తున్నాము అంటే ఒక ఏదో టాబ్లెట్ వేసేసుకొని తొందరగా క్యూర్ అయిపోవాలి, తొందరగా తగ్గిపోవాలి, నొప్పిని భరించలేని స్థితి ఈరోజు ప్రతి ఒక్కరికి ఉంది. సో మరి ఏదైనా వ్యాధికి మరి ప్రధాన మూల కారణం ఏంటి? మరి అంటున్నాం కదా మనం ఇన్ని రకాల డిసీజెస్ వస్తున్నాయి, మరి ఎందుకు వస్తున్నాయి, రూట్ కాజ్ ఏంటి అనేది మనం చూద్దాం. ఆ మూల కారణం ఏంటి అంటే 90% ఆఫ్ డిసీజెస్ మన శరీరంలో ముఖ్యంగా రెండు రకాలుగా, టూ రీజన్స్ ఉంటాయి. ఒకటి ల్యాక్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్, సెకండ్ వన్ లో లెవెల్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద బాడీ. అంటే బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా ఉండడం, అలాగే ఆక్సిజన్ సర్క్యులేషన్ అనేది తక్కువగా ఉండడం. మన శరీరంలో 78 ఆర్గాన్స్ అనేది ఉంటాయి. ఎప్పుడైతే ఆక్సిజన్ సఫిషియెంట్ గా ఆర్గాన్స్ కి అందదో అప్పుడు ఎక్స్టర్నల్ బ్యాక్టీరియా అనేది ఏం చేస్తుందంటే వైరస్ ద్వారా కానివ్వండి, లేదా గాలి ద్వారా, లేదా ఫుడ్ ద్వారా, వాటర్ ద్వారా అది ఎంటర్ అయిపోతుంది అనమాట. ఎంటర్ అయిపోయి ఏమవుతుంది అంటే బాడీలో డిసీజెస్ కి కారణం అవుతుంది. దానివల్ల రెసిస్టెన్స్ పవర్ కోల్పోతుంది. ప్రైమరీ రీజన్ ఏంటి దీనికి మరి అంటే బ్లడ్ సెల్స్ లో ఆక్సిజన్ అనేది తగ్గిపోవడం అన్నమాట, అదే మెయిన్ రీజన్. సో అలాగే మన బాడీలో ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం వల్ల, పూర్ ఆక్సిజన్ లెవెల్స్ వల్ల చాలా డిసీజెస్ ఈరోజు మనం చూస్తున్నాము. సో మీరు ఇక్కడ ఫిగర్ లో కూడా చూడొచ్చు, కంటి చూపు మందగించడం, అలాగే మనకు స్లీప్ సరిగ్గా అంటే నిద్ర సరిగ్గా రాకపోవడం, గురక పెట్టడం, ఓకే, జాయింట్ పెయిన్స్ ఉండడం, పళ్ళల్లో రక్తం కారడం, మసిల్ పెయిన్స్, ఆర్థరైటిస్ డిసీజ్, లంగ్స్, లివర్ ఫెయిల్యూర్, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, ఓకే, ఆ తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్, బ్లడ్ క్లాటింగ్ అవ్వడం, మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్, స్కిన్ డిసీజెస్, మీ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ, అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం, పైల్స్, పెరాలసిస్, సెక్షువల్ ప్రాబ్లమ్స్, యూరినరీ డిసీజెస్, వీక్నెస్, లో ఎనర్జీ, ఇంకా చూస్తే బ్రెయిన్ ట్యూమర్ కానివ్వండి, బ్రెయిన్ స్ట్రోక్ కానివ్వండి, అల్జిమర్, సో సొరియాసిస్, ఇంకా వర్టిగో, హెడేక్, థైరాయిడ్, బాడీ స్వెల్లింగ్ అవ్వడం, మల్టిపుల్ బ్లాకేజెస్, కొలెస్ట్రాల్, ఫ్యాట్, ఒబెసిటీ అవ్వడం, హార్ట్ అటాక్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాం చాలా మందికి, డయాబెటిక్ ఉండడం, పార్కిన్సన్, హై బీపీ, లో బీపీ, ఇంకా చూస్తే లో రెసిస్టెన్స్ ఉండడం, రైట్. ఇంకా క్యాన్సర్ కూడా చాలా మందికి ఉంది. అంటే మీరు క్యాన్సర్ హాస్పిటల్ వెళ్ళినట్టయితే 500 ఓపీడీ పేషెంట్స్ ఉంటారు రైట్ నౌ. సో అంత ఎక్కువగా ఉందన్నమాట. అంటే ఏదైనా తీసుకోండి, బీపీ తీసుకోండి, షుగర్ తీసుకోండి, మీరు ఆ, ఎక్కడైనా హాస్పిటల్స్ కి మీరు వెళ్ళి చూడండి, అసలు ఓపీడీలో ఎంత మంది పేషెంట్స్ ఉంటారంటే రకరకాల డిసీజెస్ ఈరోజు, అంటే డాక్టర్స్ కూడా అంతుపట్టని డిసీజెస్ ఈరోజు వచ్చేసాయి అన్నమాట. అంటే ఏమేమో వైరస్లు, ఏదో బ్యాక్టీరియా అటాక్ అవుతున్నాయి. అంటే ప్రతి ఒక్కరు కూడా ఏమైందంటే టోటల్ ఫుడ్ అనేది మారిపోయింది, మనకు ఒక బ్లడ్ సర్క్యులేషన్ కూడా పాటు ఆ తర్వాత మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయింది టోటల్ గా చెప్పాలంటే, రైట్. సో దాని వల్ల ఏమవుతుంది అంటే మన ఇమ్యూనిటీ అనేది డౌన్ అయిపోయింది టోటల్లీ. ఇక ఆల్రెడీ బ్లడ్ సర్క్యులేషన్ కూడా ప్రాపర్ గా లేదు, ఆక్సిజన్ సర్క్యులేషన్ లేనందువల్ల ఇంకా ఆర్గాన్స్ అయితే డీజనరేషన్ అనేది ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. మరి దీని అంతటికి చూడండి, అంటే బ్లాక్ స్కిన్ స్పాట్, వెరికోజ్ వెయిన్స్, అంటే మీకు ఏ డిసీజెస్ వచ్చినా దానికి స్పెషల్ హాస్పిటల్స్ ఓపెన్ అయిపోతున్నాయి ఇప్పుడు. వెరికోజ్ వెయిన్స్ కి ఇంతకు ముందు లేవు హాస్పిటల్స్, ఇప్పుడు ప్రత్యేకమైన డాక్టర్స్ ఉన్నారు దానికి. మన ఆర్గాన్స్ ఎన్ని ఉన్నాయో అన్ని డాక్టర్స్, అంత రకరకాల డాక్టర్స్, ఓకే. సో మరి ఎలా మనం కాపాడుకోవాలి మన హెల్త్ ని? అంటే మరి లక్షలు మనం ఒకసారి ప్రైవేట్ హాస్పిటల్స్ లో మీరు అడ్మిట్ అయిపోతే డైలీ 50,000 పే చేయాల్సి ఉంటుంది. అంత క్రిటికల్ ఉంటది. ఒకసారి హాస్పిటల్ పోకుండా ఉండడానికే మనం ట్రై చేయాలి మాక్సిమం. కానీ ఒకసారి హాస్పిటల్ వెళ్ళి అడ్మిట్ అయ్యారంటే దానంత రిస్క్ ఫ్యాక్టర్ ఇంకొకటి లేదు ఈరోజు. అందుకే మనకి ఎందుకు డిసీజెస్ వస్తున్నాయి, దీనికి మనం ప్రికాషన్ ఏం తీసుకోవాలి, ఎలాంటి రెమెడీస్ తీసుకుంటే కొన్ని డేంజరస్ వ్యాధుల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవచ్చు, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అది చాలా చాలా ఈరోజు మనం తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది, రైట్. సో ఈరోజు ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు మరి ఏం చేయాలి మనం,
రైట్, అది చూద్దాం. మరి ఇలాంటి బ్లడ్ సర్క్యులేషన్ ఎందుకు సరిగ్గా అవ్వడం లేదు? ఇంతకు ముందు చూడండి, మీరు ఒకటి అంటే ఆలోచించండి, బీపీ కానీ, షుగర్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ ఎప్పుడు వచ్చేవి? 40 ఇయర్స్ క్రాస్ అవ్వడం, 50 ఇయర్స్ క్రాస్ అవ్వడం. అప్పుడు మీరు రెగ్యులర్ టెస్ట్ చేయించుకోండి, ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి కంపల్సరీ ఇలాంటి డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది. సో మీరు టెస్ట్ చేసుకోండి. అప్పుడు డాక్టర్స్ చెప్పేవారు ఒక 20 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు ఏంటి అంటే ఏజ్ తో సంబంధం లేదు, అస్సలు ఏజ్ తోటి సంబంధం లేదు. ఎందుకంటే పుట్టిన వాళ్ళకు డయాబెటిక్ తోటి పుడుతున్నారు పిల్లలు, అలాగే 20 ఇయర్స్ వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది, 10 ఇయర్స్ వాళ్ళకి వస్తుంది, 40 ఇయర్స్ వాళ్ళకి వస్తుంది. అంటే ఏజ్ లేనే లేదనమాట. 50 క్రాస్డ్ వాళ్ళకి వస్తుందని గ్యారంటీ లేదు. ఏదైనా సరే, బ్రెయిన్ స్ట్రోక్ కానివ్వండి, హార్ట్ అటాక్స్ కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, బీపీ, షుగర్, ఏదైనా ప్రతి ఒక్కరికి వస్తుంది. కిడ్నీ ఫెయిల్యూర్ అన్ని, వెరికోజ్ వెయిన్స్ అన్ని. చూడండి ఎంత ఛాలెంజ్ అయిపోయింది. ఒక బీపీ టాబ్లెట్, ఒక వ్యక్తి 20 ఇయర్స్ నుంచి బీపీ ఉంది, రైట్, ఒక 400 ఉంది, సారీ, షుగర్ ఉంది, ఒక పేషెంట్ కి 400 షుగర్ ఉంది. ఓకే, సో మరి ఆ షుగర్ ఉన్నప్పుడు 20 ఇయర్స్ నుంచి టాబ్లెట్స్ వాడుతున్నప్పుడు ఎందుకు తగ్గడం లేదు? దట్ ఈస్ ద బిగ్ క్వశ్చన్. ఎందుకు తగ్గడం లేదంటే టాబ్లెట్ మంచిదే. ఎందుకు అంటే అది ఆ 400 షుగర్ ని ఇంక్రీజ్ అవ్వకుండా అది కంట్రోల్ చేస్తుంది. అంటే అది మనల్ని కాపాడుతుంది. మీరు టాబ్లెట్ వేసుకోలేదనుకోండి, అది ఇంకా ఎక్కువైపోయి రిస్క్ ఫ్యాక్టర్ అవుతుంది. అందుకే టాబ్లెట్ ఏం చేస్తుంది, మనల్ని కాపాడుతుంది అనమాట, 400 నుంచి ఇంక్రీజ్ అవ్వకుండా. బట్ నార్మల్ స్టేజ్ కి టాబ్లెట్ తీసుకురాదు. సో కంట్రోలే చేస్తుంది కానీ క్యూర్ అనేది చెయ్యట్లేదు. బట్ క్యూర్ అనేది అయినప్పుడు మాత్రమే ఏదన్నా డిసీజ్ అనేది సమూలంగా బాడీ నుంచి వెళ్ళిపోవాలి. దాందే మనం ఈరోజు చెప్తాం, రైట్. మరి బ్లడ్ సర్క్యులేషన్ ఎందుకు జరగడం లేదు? సో అది మనం చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన బాడీ ఏ విధంగా తయారైంది? మన అంటే పంచ భూతాలతోటి తయారైంది మన బాడీ అంతా కూడా. అలాగే అంటే గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని. ఈ రోజు వీటికి కూడా మనం దూరం అయ్యాము. భూమి మీద ఉన్న మొత్తం జీవరాశి అంతా కూడా ఆ ఈ పంచభూతాల మీదనే ఆధారపడి ఉంది ఈ రోజు. సో మన మన పంచభూతాలలో మొదటిది, మన బాడీ తోటి కంపారిజన్ చేసుకున్నట్లయితే పృథ్వీ తత్వం, అంటే మన శరీరంలో ఉన్న మాంసం ఇంకా బోన్స్ తో సమానం. అలాగే రెండోది వచ్చేసి జలతత్వం, ఇది మన బాడీలో ఉన్న రక్తం ఇంకా నీటితో సమానం. మూడోది వచ్చేసి అగ్నితత్వం, ఇది మన బాడీలో ఉన్న ఉష్ణోగ్రతతో సమానం. దీనివల్ల ఏమవుతుంది అంటే మన శరీరంలో డైజెషన్ ప్రాసెస్ అనేది ప్రాపర్ గా అవుతుంది. నాలుగోది వచ్చేసి వాయుతత్వం, అంటే ఇది మనం పీల్చే గాలి, వదిలే గాలితో సమానం. అలాగే ఆకాశతత్వం, అంటే ఇది ఆక్సిజన్, వాక్యూమ్ అంటాం. సో ఇవన్నీ కూడా ఎప్పుడైతే బ్యాలెన్స్డ్ గా ఉంటాయో అప్పుడు మనం హెల్దీగా ఉంటాం. ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతుందో హెల్త్ అనేది ఆ అంటే అది అంతా కూడా దాంట్లో వ్యాధులు రావడానికి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయని అర్థం అన్నమాట. మరి అలాగే ఈ రోజు మనం భూమి ఇంకా నీటి గురించి చూద్దాం. అవి మనకు చాలా ఇంపాక్ట్ చేస్తాయి అన్నమాట. దానికంటే ముందు భూమి అనేది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎర్త్ ఎలిమెంట్ అండ్ హ్యూమన్ బాడీ, అంటే భూమి మన శరీరం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్. సో యూనివర్స్ లో ఎన్నో ప్లానెట్స్ ఉన్నాయి మనకు తెలుసు, రైట్. సో అలాంటి ప్లానెట్స్ లో మన భూమి మీద మాత్రమే లైఫ్ ఉంది. ఎందుకు అంటే భూమి ఒక అయస్కాంతం. దీనికి నార్త్ పోల్ ఇంకా సౌత్ పోల్, ఈ రెండు డైరెక్షన్స్ ఉంటాయి. మరి భూమికి 500 కిలోమీటర్ లోపల, అంటే దాని అడుగు భాగం లోపల మీరు చూస్తే ఒక హాట్ ఐరన్ సముద్రం ఉంటుంది. ఇది 6000 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద బాయిల్ అవుతూ ఉంటది అనమాట. అంటే మనకు అర్థం కావడానికి ఈజీగా ఏంటి అంటే, ఒక లోహం ద్రవ రూపంలోకి మారడానికి కావలసిన ఉష్ణోగ్రత ఎంత అంటే 1500 డిగ్రీ సెంటిగ్రేడ్. చూడండి, అక్కడనే అంత హీట్ ఉన్నప్పుడు అది ద్రవ రూపంలోకి మారుతుంది లోహం, కానీ 6000 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే చాలా హైయెస్ట్ హీట్ అన్నమాట. ఇంకా మన భూమి సూర్యుని చుట్టూ కొన్ని అంటే గంటకు కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ ఏమవుతుంది అంటే ఒక ఘర్షణ ఏర్పడుతుంది, దాన్నే ఫ్రిక్షన్ అంటాం. ఈ కారణం వల్ల గ్రావిటేషనల్ ఫోర్స్ ఇంకా మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఈ రెండు ఫోర్సులు అనేది జనరేట్ అవుతాయి అన్నమాట.
అంటే దీన్నే మనం గురుత్వాకర్షణ శక్తి ఇంకా మ్యాగ్నెట్ అంటే అయస్కాంత శక్తి అంటాము. గురుత్వాకర్షణ శక్తి ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనము అంటే భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంటే కూడా మనం పడిపోవట్లేదు బికాస్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్, స్టేబుల్ గా ఉండడానికి. అయస్కాంత శక్తి ఎందుకు అంటే మన గుండె వేగంగా కొట్టుకోవడానికి, గుండె అంటే మనం ప్రాణంతో ఉండడానికి మనకు మ్యాగ్నెటిక్ ఎనర్జీ అవసరం అన్నమాట. ఓకే, అలాగే మనము లాస్ట్ ఒక 50 to 100 years బ్యాక్ మన పూర్వీకుల లైఫ్ స్టైల్ ఎలా ఉందో అదొకసారి మనం చూద్దాము. వాళ్ళంతా కూడా నేలకు దగ్గరగా ఉండేవాళ్ళు, మట్టిళ్ళలో నివసించే వాళ్ళు, నేల మీద పడుకునే వాళ్ళు. సో అంటే భూమికి దగ్గరగా ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు. సో దానివల్ల ఏమయ్యేదంటే వాళ్ళు చెప్పులు లేకుండా నడిచినప్పుడు భూమిలో 500 నుంచి 600 feet లోపల అయస్కాంతం ఉంటది కాబట్టి అది ఎలక్ట్రాన్స్ రూపంలో శరీరంలోకి వెళ్ళిపోయి టోటల్ మన బాడీలో అంటే మన ఆ, రక్తంలో 4 గ్రాముల ఐరన్ తోటి అది అట్రాక్ట్ అయ్యి రక్తాన్ని పల్చగా చేసేది. అంటే పుష్ పుల్ మూమెంట్ అనేది జరగడం వల్ల టోటల్ బాడీలో ఉన్న 78 ఆర్గాన్లకి ప్రాపర్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అందేది. దాని వల్ల వాళ్ళు హెల్దీగా ఉండేవాళ్ళు. వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా 100 to 120 years బతికేవాళ్ళు హ్యాపీగా. సో వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్, అంటే హార్ట్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, ఇవన్నీ అసలు వాళ్ళకి తెలియదు అలాంటి డిసీజెస్ అర్థం, అసలు వాళ్ళకి తెలియదు అనమాట అప్పుడు. అంత హ్యాపీ లైఫ్ వాళ్ళది ఉండేది. మరి మనం ఎలా అంటున్నాం ఈ రోజు? మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది చూడండి, మొత్తం ఇనుములనే ఉన్నాం. అంటే ఐరన్ ప్రపంచం అన్నమాట. మనం బతికేదంతా కూడా ఐరన్ లోనే. మన ఇంట్లో కూడా పిల్లర్స్ అవన్నీ ఐరనే ఉంటాయి, స్లాబ్ సిస్టమ్ అంతా ఐరనే ఉంటుంది. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కడతారు, 30 floors 40 floors. అంటే నేలకు ఎంత దూరం వెళ్ళిపోయినాం పైకి. ఓకే, సో అలాగే ఇక్కడ మీరు ఇంట్లో కూడా స్లిప్పర్లు వేసుకొని నడుస్తూ ఉంటారు. మనం బయటికి కాలు పెడితే మనం చెప్పులే వేసుకుంటాము. సైకిల్ నుంచి ప్లేన్ వరకు అంతా ఐరనే. అంటే మన చుట్టుపక్కల కొన్ని లక్షల టన్నుల ఐరన్ ఈరోజు చేరింది. మరి అయస్కాంత సాధారణ గుణం ఏంటి? ఐరన్ ని ఆకర్షించడం. అదే విధంగా ఐరన్ యొక్క గుణం ఏంటి అంటే అయస్కాంతాన్ని ఆకర్షించడం. మరి మన శరీరంలో రక్తంలో 4 గ్రాముల ఐరన్ ఉంటుంది. అది ఈ చుట్టూ ఉన్న లక్షల టన్నుల ఐరన్ ఏదైతే ఉంటుందో మన భూమి నుంచి వచ్చే అయస్కాంతం ఏం చేస్తుందంటే ఈ లక్షల టన్నుల ఐరన్ పీల్చేసుకుంటుంది. మన బాడీలో ఉన్న 4 grams ఐరన్ కి కావలసినంత ఆ అయస్కాంత శక్తి అనేది కరెక్ట్ గా అందడం లేదు. దీని వల్ల మన హార్ట్ పంపింగ్ అనేది స్లో డౌన్ అవుతుంది. ఓకే, అది ఎవ్రీ టైం 75 to 80 ml బ్లడ్ ని అది పంపింగ్ చేయాలి. బట్ ఈ రోజు అలాంటి పరిస్థితి లేదన్నమాట. సో దానికి అసలు ఎంత కావాలో అంత ఎనర్జీ అనేది ఈ రోజు దొరకడం లేదు. సో వీటి వల్ల ఏమవుతుంది అంటే సహజ సిద్ధంగా భూమి నుంచి అయస్కాంత శక్తి ఏదైతే మనకు అందాలో అది తక్కువగా అందుతుంది. దానివల్ల హార్ట్ పంపింగ్ రేటు కూడా ఈరోజు తగ్గిపోయింది. సో ఇక్కడ మనకు హార్ట్ ఎందుకు అంత ప్రాబ్లం అవుతుంది అనేది ఎవ్వరు ఆలోచించడం లేదు. బట్ మనకు దొరికే ఈ అయస్కాంత శక్తి ప్రాపర్ గా లేనందువల్లనే ఈ విధంగా మనకి ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. సో అలాంటి ఐరన్ ని మనము అంటే అలాంటి అయస్కాంత శక్తిని మనం మరి ఎలా తీసుకోవాలి? ఇప్పుడు చూడండి, బ్లడ్ అనేది ఏదైతే ఉందో మన శరీరంలో అది రివర్ ఆఫ్ లైఫ్ అని చెప్పొచ్చు ఆ బ్లడ్ అనేది. సో దాంట్లో నార్మల్ గా అంటే హార్ట్ బీట్ ఎలా ఉంటుందంటే 1 minute కి 60 to 100 times కొట్టుకుంటుంది యాక్చువల్లీ. ఒక్క బీట్ కి హార్ట్ ఎంత అంటే 70 ml ఆఫ్ బ్లడ్ ని పంపింగ్ చేస్తుంది. అంటే అప్రాక్సిమేట్లీ 1 minute కి 5 to 7 liters బ్లడ్ పంపింగ్ చేస్తుంది అనమాట. సో మనము యావరేజ్ గా అంటే ఇలాంటి ఐరన్ ఎప్పుడైతే ఆ ఐరన్ కి కావలసినంత ఆక్సిజన్ సఫిషియంట్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అందుతుందో అప్పుడే ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ప్రతి టోటల్ బ్లడ్ అంటే బాడీలో సరఫరా అవుతుంది. అంటే బ్లడ్ ఏం చేస్తుంది అంటే ఆక్సిజన్ ని ఇంకా న్యూట్రియంట్స్ ని లంగ్స్ మరియు టిష్యూలకి సరఫరా చేస్తుంది. ఓకే, బాడీ టెంపరేచర్ ని మెయింటైన్ చేయడానికి కూడా బ్లడ్ యూజ్ అవుతుంది. మరి దాంట్లో ఉన్న ఐరన్ చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది అనమాట. మరి అలాంటి ఐరన్ కి సఫిషియంట్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఈ రోజు అందడం లేదు. సో దట్ మనకు డిసీజెస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. మరి ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరగాలి, అలాగే ఆ ఒక మెడిసిన్ ఫ్రీ లైఫ్ కి వెళ్ళాలి
అలాగే మరి మట్టి ఇళ్లలో ఉండాలా, మరి మనం పూర్వపు స్టైల్లో మనం బతకాలా, చెప్పులు లేకుండా నడవాలా. సో ఇవన్నీ మనకు సాధ్యమా ఈరోజు అంటే అది అసాధ్యం అని చెప్పొచ్చు. ఎందుకు అంటే మనం ఇలాంటి లైఫ్ కి ఈరోజు అలవాటు పడిపోయాము. సో అలాంటి లైఫ్ లో ఈరోజు మనం జీవిస్తున్నాం. ఆల్రెడీ సెటిల్డ్ లైఫ్ ఉన్నప్పుడు బ్యాక్ టు మనం వెళ్ళలేని పరిస్థితి. మరి అందుకే మనకు న్యాచురల్ బయోమాగ్నెటిక్స్ ప్రోడక్ట్స్ ద్వారా అలాంటి లైఫ్ ని, అలాంటి బెనిఫిట్స్ ని మనం పొందే అవకాశం ఉంటుంది. సో అలాంటిదే మనకు 18 years అపారమైన కృషి బయోమాగ్నెటిజం లో చేసి ఈ రోజు మన ముందుకి ఒక ప్రోడక్ట్ ద్వారా అలాంటి మంచి మెడిసిన్ ఫ్రీ లైఫ్ కి ఇవ్వడం జరిగింది. ఎవరు అంటే ఇన్వెంటర్, మ్యానుఫ్యాక్చరర్, ఎక్స్పోర్టర్, అలాగే ఇంపోర్టర్, సాఫ్ట్వేర్ డెవలపర్, ఇంకా ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఈబైటోర్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ డాక్టర్ సాగర్ జోషి గారు. వీరు ఎంత మంచి పని మనకు చేశారు అంటే ఒక సంజీవిని లాంటి ప్రోడక్ట్ ని మనకి ఇవ్వడం జరిగింది. ఎంతో మంది ప్రాణాలను ఈ రోజు ఈ ప్రోడక్ట్ కాపాడుతుంది. ఎన్నో రకాల వ్యాధుల నుంచి వాళ్ళు విముక్తి అవుతున్నారు. సో అలాంటి డాక్టర్ సాగర్ జోషి గారికి ఈ సందర్భంగా మనం హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ చెప్దాం. సో ఇక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోనే ఒక సెన్సేషనల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు మన ప్రోడక్ట్. ఎందుకంటే అది బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా చేస్తుంది. ఆక్సిజన్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేయడం ద్వారా ప్రతి ఒక్క డిసీజ్ అనేది మనకు అంటే మన బాడీ ఏం చేస్తుందంటే సొంతంగా రిపేరింగ్ మోడ్ లోకి వెళ్తుంది. సెల్ లోపల టిష్యూ వరకు పెనిట్రేట్ అయ్యి మ్యాగ్నెటిజం వర్క్ చేస్తుంది. కాబట్టి ఈరోజు ప్రతి డిసీజ్ కూడా రూట్ కాజ్ నుంచి అది వెళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో అలాంటి సెన్సేషనల్ ప్రోడక్ట్, ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బయోమాగ్నెట్ మ్యాట్రస్ ప్యాడ్. ఈ ప్రోడక్ట్ మీద పడుకోవడం అంటే మట్టి మీద పడుకున్నట్లే, రైట్? సో అలాంటి మట్టి మీద పడుకున్నట్లే అంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో మనం చూద్దాం. సో ఈ ప్రోడక్ట్ ఎలా ఉంటుందంటే దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మ్యాట్రస్ వస్తుంది, అలాగే ఒక పిల్లో ప్యాడ్ కూడా రావడం జరుగుతుంది. దీంట్లో నియోడీమియం మ్యాగ్నెట్స్ ఉంటాయి. మరి ఆ మ్యాగ్నెట్ ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దట్ మ్యాగ్నెట్? సో ఇది 600 to 700 భూమి అడుగున నుంచి తీసిన బయోమాగ్నెట్. ఇది న్యాచురల్ బయోమాగ్నెట్ అని అంటారు. హైలీ పోలరైజ్డ్ మెడికల్ గ్రేడెడ్ మ్యాగ్నెట్. ఇది రేర్ బయోమాగ్నెట్ అంటాం. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉండవన్నమాట. సైంటిఫిక్ మెథడ్ అంటే నానో బయోటెక్నాలజీ ద్వారా రూపొందించడం జరిగింది. అలాగే ఇక్కడ గాస్ మీటర్ లో దీన్ని కొలుస్తారు. 3000 నుంచి 5000 గాస్ దీనికి ఉంటుంది పవర్. ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే స్పీకర్స్ లో కానివ్వండి, ఎంఆర్ఐ మిషన్స్ లో, కబోర్డ్స్ లో ఇలాంటివి ఉంటది. ఇది అది కాదనమాట. ఇది టోటల్లీ న్యాచురల్ మెడికల్ గ్రేడెడ్ బయోమాగ్నెట్. సో దీని పవర్ ఎంత అంటే 1 gram నియోడిమియం మ్యాగ్నెట్ ఈజ్ ఈక్వల్ టు 100 kgs ఆర్డినరీ మ్యాగ్నెట్. అంత పవర్ఫుల్ ఉంటుంది ఇది. ఓకే. సో ఈ బయోమాగ్నెట్ మ్యాట్రస్ మీద మీరు పడుకుంటే ఏమవుతుందంటే మీరు ఇక్కడ మ్యాగ్నెట్స్ అనేది ఒక లైన్ అంతా నార్త్ పోల్, ఒక లైన్ అంతా సౌత్ పోల్ ఈ రకంగా అమర్చబడి ఉంటాయి. ఇక్కడ ఏమవుతుంది అంటే మనకు నార్త్ పోల్, సౌత్ పోల్ ఉన్నందువల్ల ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ అనేది రిలీజ్ అవుతుంది. సో ఆ విధంగా రిలీజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనకి శరీరంలో ఉన్న ఐరన్ తో పాటు ఇది అట్రాక్ట్ అవుతుంది. వెంటనే పుష్ పుల్ మూమెంట్ అనేది జరుగుతుంది. దాంతో పాటు మ్యాగ్నెట్ ఐరన్ ని లాగడం ప్రారంభిస్తుంది. అందువల్ల బ్లడ్ లో ఒక పెద్ద వాక్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది. దాన్నే మనం ఆక్సిజన్ అంటాం. సో ఈ రకంగా మొత్తం అంటే సెల్స్ లోపల నుంచి పెనెట్రేట్ అంటే టిష్యూ వరకు, లోపల వరకు అది వెళ్ళి పనిచేస్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ అనేది పల్చగా తయారవుతుంది. దాంతో పాటు ఆక్సిజన్ సర్క్యులేషన్ అనేది 78 ఆర్గాన్లు కూడా హెల్దీగా ఉంటాయి. అలాగే దీంట్లో ఏంటంటే మనకు మన బాడీలో 95% బాడీ రిపేరింగ్ ఎప్పుడు జరుగుతుంది అంటే రాత్రి పడుకున్నప్పుడు.
సో అలాగే మనం నిద్రపోయే సమయంలో హైయెస్ట్ ఆక్సిజన్ లెవెల్స్ అనేది అవసరం పడతాయి కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ దీనివల్ల ఇంప్రూవ్ అవుతుంది. బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ రెగ్యులేట్ అవ్వడానికి హెల్ప్ అయ్యి ఆర్గన్స్ అన్ని కూడా హెల్దీగా ఉంటాయి. అలాగే మీ బాడీలో ఎప్పటి నుంచో ఉన్న టాక్సిన్ డిపాజిట్స్ ఏమైనా ఉంటే కూడా అది యూరిన్ రూపంలో కానివ్వండి, స్వెట్ రూపంలో అంటే చెమట రూపంలో కానివ్వండి వెళ్ళిపోతాయి. అలాగే మ్యాట్రెస్ మీద ఫస్ట్ మీకు వచ్చే రిజల్ట్ ఏంటంటే నిద్ర బాగా పడుతుంది. మరి నిద్ర ఎలా పడుతుంది బాగా అంటే దీంట్లో మనకి మన బ్రెయిన్ లో పిట్యూటరీ గ్లాండ్, పీనల్ గ్లాండ్ ఉంటుంది. ఓకే, ఈ గ్లాండ్ అనేది మెలటోనియన్ హార్మోన్స్ ని జనరేట్ చేస్తుంది అనమాట. ఈ హార్మోన్ మనకి ఏం చేస్తుందంటే నిద్ర ప్రాపర్ గా వచ్చేటట్టుగా చేస్తుంది. ఈ పీనల్ గ్లాండ్ ఎప్పుడైతే ఎక్కువ మొత్తంలో ఆక్సిజనేటెడ్ బ్లడ్ దానికి దొరుకుతుందో అంతే ఎక్కువ మొత్తంలో మెలటోనియన్ హార్మోన్ అనేది అది స్రవిస్తుంది. అప్పుడు నిద్ర బాగా పడుతుంది. ఎప్పుడైతే రక్త ప్రసరణ కరెక్ట్ గా పీనల్ గ్లాండ్ కి అందదో అప్పుడు ఏమవుతుంది, మెలటోనియన్ హార్మోన్ కూడా ఎక్కువగా రిలీజ్ అవ్వదు. దాంతో పాటు నిద్ర కూడా కరెక్ట్ గా రాదనమాట. సో అందుకని మనం ఈ మ్యాట్రెస్ మీద పడుకోగానే ఏమవుతుంది, ఆ, మ- అంటే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా అందుతుంది కాబట్టి నిద్ర బాగా వస్తుంది. మరి అలాగే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా అవుతుంది, ఆక్సిజన్ ఇంప్రూవ్ అవుతుంది, రైట్. ఇంకా మన శరీరం ఏం చేస్తుందంటే హీలింగ్ మెకానిజం అనేది స్టార్ట్ చేస్తుంది. అంటే మన బాడీ సొంతంగా అదంతకదే రిపేరింగ్ అనేది చేసుకుంటుంది. సో మెనీ రిజల్ట్స్ అనేది కూడా మనకు ఉన్నాయి. అలాగే సెకండ్ ప్రోడక్ట్ మనం చూద్దాం, బయోమ్యాగ్నెట్ వాటర్ ఎనర్జీ ప్యాడ్. మరి ఈ ప్రోడక్ట్ మనం ఎందుకు వాడాలి అనే ముందు కొన్ని విషయాలు కూడా మనం చూద్దాం. పాత రోజుల్లో ఎలా ఉండేది అంటే మన పూర్వీకులు స్వచ్ఛమైన నీరు త్రాగేవారు. స్వచ్ఛమైన నీరు అంటే అర్థం ఏంటి అంటే ఆ సెలయేటి నీళ్ళు, బావి నీళ్ళు, కొలను నీళ్ళు, రైట్, ఇలాంటి వాటర్ తాగేవాళ్ళు. అంటే దాంట్లో టోటల్లీ ప్యూర్లీ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉండేది. ఎందుకంటే అది భూమి మీద పారుతూ వచ్చేవి, రైట్. అంటే చెట్ల మీద నుంచి కానివ్వండి, రాళ్ళ మీద నుంచి కానివ్వండి, ఇసుక మీద నుంచి కానివ్వండి, అలా వచ్చినప్పుడు ఏమయ్యేది, దాంట్లో సహజ సిద్ధమైన మ్యాగ్నెటిక్ ఎనర్జీ దాంట్లో మిక్స్ అయ్యేది. దాంతో పాటు మినరల్స్, ఓకే, అంటే ఖనిజ లవణాలు అంటారు, అవన్నీ కూడా మిక్స్ అవ్వడం వల్ల ఆ ఆ నీరు పల్చగా ఉండేది, పిహెచ్ వాల్యూ ఎక్కువగా ఉండేది. దాన్ని మనం ఆల్కలైన్ వాటర్ అంటాం. అలాంటి వాటర్ తాగడం వల్ల సెల్స్ అనేది డ్యామేజ్ అవ్వవు, అవి హెల్దీగా ఉంటాయి. మన బాడీలో సెల్స్ కి రెండు అవసరం, ఒకటేమో ఆక్సిజన్ కావాలి, ఇంకొకటి న్యూట్రిషన్ కావాలి. నీటి ద్వారా కూడా న్యూట్రిషన్ అందేది, ఆక్సిజన్ కూడా అందేదన్నమాట. అందుకే మన పూర్వీకులు హెల్దీగా ఉండేవాళ్ళు. ఇంకా స్వచ్ఛమైన నీళ్ళు మాలిక్యూల్స్ కూడా ఎంత ఉంటాయి అంటే 5 to 7 ఉంటాయి టోటల్ గా. పిహెచ్ కూడా దాన్ని బాగుంటుంది. మరి ఈ రోజు ప్రస్తుతం మనం ఎలాంటి వాటర్ తాగుతున్నాం అంటే టోటల్ డెడ్ వాటర్ అని చెప్పొచ్చు. ఎందుకు డెడ్ వాటర్ అంటే ఆరో వాటర్, ఫిల్టర్ వాటర్, అలాగే ప్లాస్టిక్ బాటిల్లో ఎన్నో రోజుల నుంచి నిల్వ ఉన్న నీరు, ఇలాంటి నీరుకి సహజ సిద్ధమైన దాని గుణం ఏదైతే ఉందో అది కోల్పోయింది అనమాట. ఎందుకంటే మనం పొల్యూషన్ తీసేయాలి, దాంట్లో అంత కంటామినేటెడ్ గా ఉన్న పొల్యూషన్ ని తీసేయాలని ఎన్నో రకాల ప్రక్రియలు, ఎన్నో రకాల కెమికల్స్ వేసి స్టెప్ బై స్టెప్ అది ఫిల్టరైజేషన్ చేస్తారు. సో దాంతో పాటు అంటే పొల్యూషన్ తో పాటు ఏమవుతుంది అంటే మినరల్స్ కూడా వాష్ అవుట్ అయిపోతాయి. సో దాని వల్ల ఏమవుతుంది అంటే మనం నీరు త్రాగడానికి ఉపయోగపడుతుంది కానీ అదంటే దాహం తీరుతుంది కానీ మనకి ఎలాంటి బాడీకి ఎలాంటి ఉపయోగం అనేది లేదనమాట. అంటే దీంట్లో జీవం లేదు. సో దాన్నే మనం డెడ్ వాటర్ అని అంటాం. ఈ నీటికి టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అంటే టీడీఎస్ కూడా తక్కువగా ఉంటుంది, 100 కంటే తక్కువ ఉంటుంది. అలాగే మాలిక్యూల్స్ 15 to 17 ఉంటాయి. పిహెచ్ కూడా 5 to 6 ఉంటుంది అనమాట. అంటే దీన్ని మొత్తం ఎసిడిక్ నేచర్ అంటాం. మన సెల్ లోపల సెల్ కి ఒక 80% ఆఫ్ వాటర్ కావాలి, ఎందుకంటే సెల్ లోపల డిఎన్ఏ ఉంటుంది కాబట్టి ఆ డిఎన్ఏ ప్రాపర్ గా వర్క్ చేయాలి అంటే మనకి 80% వాటర్ కావాలి. కానీ ఈ రోజు మనం త్రాగే నీళ్లు 15 to 17 మాలిక్యూల్స్ ఉన్నాయంటే ఇట్స్ హార్డ్ వాటర్ అన్నమాట. సో అలాంటి హార్డ్ వాటర్ మన సెల్స్ పీల్చుకోలేవు. దాని వల్లనే సెల్ డీజనరేషన్ స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా అది క్యాన్సర్ కి దారితీస్తుంది. ఓకే, సో మరి మన బయోమైనెట్ వాటర్ ఎనర్జీ ప్యాడ్ లేకుంటే బాటిల్ బెల్ట్ ఏం చేస్తామంటే 1 లీటర్ బాటిల్, ప్లాస్టిక్ కానివ్వండి, రాగిది కానివ్వండి, లేదా మీరు స్టీల్ది కానివ్వండి, గాజుది కానివ్వండి, మీరు దానికి ర్యాప్ చేసేయాలంటే చుట్టేసేయాలన్నమాట.
చుట్టేస్తే ఏమవుతుందంటే ఆ నీరు అనేది మ్యాగ్నెటైజ్డ్ అయిపోతుంది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో. మీరు నైట్ కూడా పెట్టి ఒక 12 అవర్స్ ఆఫ్ టైం వరకు పెట్టారనుకోండి, ఇంకెక్కువ దాంట్లో పవర్ వస్తుంది. ఇదేం చేస్తుంది అంటే మనకు వాటర్ మాలిక్యూల్స్ ఏదైతే 15 to 17 ఉన్నదో ఆ స్ట్రక్చర్ ని ఇది బ్రేక్ చేస్తుంది. బ్రేక్ చేయడం వల్ల నీరు పల్చగా తయారవుతుంది. అలాగే ఆక్సిజన్ అనేది బ్లడ్ సెల్స్ లో ఇంక్రీజ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఆక్సిజన్ ప్లస్ వాటర్ ఇవి రెండు కూడా కొల్లాజిన్ ని, ఎలాస్టిక్ ని ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి చేయడానికి బాడీలో యూజ్ అవుతుంది. అలాగే మీ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవ్వాలి, అలర్ట్నెస్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఇది వాటర్ తాగితే చాలా బెస్ట్ హెల్ప్ అవుతుంది. అలాగే మీ స్టామినాని ఇంక్రీజ్ చేస్తుంది. మార్నింగ్ మీరు ఎంత అయితే ఎనర్జీగా ఉన్నారో ఈవినింగ్ కూడా మీరు అంతే ఎనర్జీగా ఉండగలుగుతారు. ఎసిడిక్ ప్రాబ్లం ఉంది, మీకు డైజెషన్ ప్రాబ్లం ఉంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది, అలాగే మీకు కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి, ఏ ప్రాబ్లం స్టమక్ లో ఉన్నా కూడా ప్రతిది కూడా ఇక్కడ ఈ నీటి వల్ల మీకు క్లియర్ అయిపోతుంది. ఓకే, సో అలాగే థర్డ్ ప్రోడక్ట్ మనం చూద్దాం, బయోమాగ్నెట్ రిస్ట్ బెల్ట్. మరి ఈ ప్రోడక్ట్ ఎందుకు వాడాలి అది కూడా ఒకసారి మనం చెక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఫోన్స్ మనం అందరం వాడుతున్నాం రైట్ నౌ. ఎందుకు అంటే ఫోన్ అనేది ఒక ఎసెన్షియల్ థింగ్ అయిపోయింది మన లైఫ్ లో. అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, బాడీలో 78 ఆర్గాన్స్ తో పాటు 79వ ఆర్గాన్ ఈ ఫోన్ మాత్రమే. మరి ఇలాంటి ఫోన్ పక్కకు పెట్టేస్తామా ఈ రోజు అంటే ఎవరు పెట్టలేరు. ఎందుకంటే ఎడ్యుకేషన్ కి కానివ్వండి, కమ్యూనికేషన్ కి కానివ్వండి, జాబ్ కి, బిజినెస్ కి, ఎనీథింగ్, ప్రతి ఒక్కటి కూడా లైఫ్ లో ఇది భాగం, ప్రతి ఒక్క దగ్గర ఇది అవసరం. మరి అలాంటి సెల్ ఫోన్ ఈరోజు టైం పాస్ కి కూడా చాలా మంది వాడుతున్నారు రైట్. సో మరి ఈ ఫోన్ వాడడం వల్ల వచ్చే రేడియేషన్, ఆ మాట అంటే రేడియేషన్ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. దీన్ని మనం సైలెంట్ కిల్లర్ అంటాము. ఎందుకు అంటే ఆ రేడియేషన్ ప్రభావం చాలా డేంజర్ గా ఉంటుంది. చిన్న పిల్లల్లో కానివ్వండి, పెద్దవాళ్ళలో కానివ్వండి, ఒక మనిషి టోటల్ గా కొలాప్స్ అవ్వడానికి సింపుల్ థింగ్ ఒక సెల్ ఫోన్ రేడియేషన్ మాత్రమే. ఈ సెల్ ఫోన్ ఎంత డేంజర్ అంటే ఒక బాంబ్ బ్లాస్ట్ అవ్వాలంటే 1300 మెగా హెడ్స్ ఫ్రీక్వెన్సీ కావాలి. మరి ఫోన్ 900 మెగా హెడ్స్ ఫ్రీక్వెన్సీ తోటి వర్క్ చేస్తుంది. అంటే మన చేతిలో ఒక బాంబు పెట్టుకొని తిరుగుతున్నామని చెప్పొచ్చు మనం. సో అలాంటిది ఏ రకమైన ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి అంటే ఈ రేడియేషన్ వల్ల బ్రెయిన్ ట్యూమర్ వస్తుంది, బ్రెయిన్ అటాక్ అవుతుంది, స్ట్రోక్ కూడా వస్తుంది. ఓకే, ఎందుకంటే అక్కడ ఉన్న మొత్తం క్యాన్సర్ కూడా దీని వల్ల వస్తుంది. చాలా మంది పడుకొని అంటే దగ్గరనే పెట్టుకొని పడుకొని ఉంటారు. సో దాని వల్ల కూడా హై ఫ్రీక్వెన్సీ తోటి అది వర్క్ చేస్తుంది కాబట్టి డిప్రెషన్ కానివ్వండి, తలనొప్పి కానివ్వండి, నిద్రలేమి కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, ఇలాంటి అనేక సమస్యలతోటి ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు ఈరోజు. అలాగే చిన్న పిల్లల్లో కూడా ఈ ఫోన్ చాలా ఎడిక్ట్ అయిపోయిందని చెప్పవచ్చు. వాళ్ళు అంటే బయటికి వెళ్ళి ఆడుకోలేని పరిస్థితి. దానివల్ల వాళ్ళకి వాళ్ళ ప్రవర్తనలో చేంజెస్ వచ్చాయి. వాళ్ళ చెవుల్లి నొప్పులు కానివ్వండి, కాన్సన్ట్రేషన్ లోపించడం, ఊబకాయం, ఇలాంటివి ఇరిటేటివ్ గా మారడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే రిప్రొడక్టివ్ సిస్టమ్ లో ఎలాంటి ప్రాబ్లం ఉంది క్యాన్సర్ అంటే ఈ రేడియేషన్ వల్ల అంటే స్పర్మ్ సెల్స్ కానివ్వండి, ఓవ్యూమ్ కౌంటింగ్ తగ్గిపోయింది, ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం వస్తుంది. బాడీ మీద ఎలాంటి ఎఫెక్ట్ అంటే స్కిన్ రఫ్ అవ్వడం, కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ అంటే డ్యామేజ్ అయిపోతున్నాయి, కొలాప్స్ అయిపోతున్నాయి. సలైవా గ్లాండ్స్ మీద ప్రభావం చూపిస్తుంది. హార్మోనల్ ఎఫెక్ట్స్ కానివ్వండి, డిఎన్ఏ డ్యామేజ్, హార్ట్ మీద అంటే బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువైపోతుంది, చాలా మందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. పిల్లల మీద అయితే మెమరీ పవర్ లోపించడం, విజన్ హియరింగ్ లోపించడం, అలాగే గ్రోత్ లో అబ్స్టకిల్స్ వస్తున్నాయి, బ్రెయిన్ క్యాన్సర్ వస్తుంది పిల్లల్లో. ఇంకా పెద్దవాళ్ళల్లో కూడా బ్రెయిన్ క్యాన్సర్ రావడం, ట్యూమర్స్ జనరేట్ అవ్వడం, అలాగే మెమరీ వాళ్ళకు కూడా లాస్ అవుతుంది, హెడేక్, ఇంకా డిజీనెస్ కానివ్వండి, విజన్ లాస్, హియరింగ్ లాస్, ఎన్నో ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇంకా సర్వైకల్ స్పాండిలైసిస్ కానివ్వండి, ఇన్ఫర్టిలిటీ అయితే చాలా మందికి ఉంది ఈరోజు. టోటల్ గా ఇలాంటి క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్ కానివ్వండి, నోటి క్యాన్సర్ కానివ్వండి, మైగ్రేన్ కానివ్వండి, ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ అంటే ఓన్లీ ద రీజన్
సెల్ ఫోన్ రేడియేషన్. మీరు చూడండి, సెల్ ఫోన్ రేడియేషన్ బయట అంటే మన ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా ఉందనుకోండి టవర్స్, సో ఆ చుట్టూ రేడియస్ ఒక 2-3 కిలోమీటర్స్, ఆ టవర్ రేడియస్ లో 2-3 కిలోమీటర్స్ ఏవైతే హౌసెస్ ఉన్నాయో అక్కడ నివసించే వాళ్ళకి ఒక 3 to 4 years లో వాళ్ళు క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఈ రోజు క్యాన్సర్ పేషెంట్స్ ఎందుకు ఎక్కువ ఉన్నారు, రోజుకు 500 నుంచి 700 ఓపీడీ కేసెస్ ఎందుకు ఉన్నాయంటే, ఒకటేమో నీరు, అంటే మనం తాగే కలుషిత ఆ, ఆ, నీరు, దాంతో పాటు ఫోన్, ఈ రెండిటి వల్లనే క్యాన్సర్ అనేది పెరిగిపోయింది అనమాట ఈరోజు. ఓకే. సో మరి అలాంటివి మనం ఎలాంటి ప్రికాషన్ తీసుకోవచ్చు అంటే, మనం ఒక బయోమాగ్నెట్ రిస్ట్ బెల్ట్ అనేది మనం ఇస్తాము. దీంట్లో 2 రకాలు ఉంటాయి, ఒకటి మల్టీపర్పస్ ఉంటుంది, ఒకటి సిలికాన్ బెల్ట్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే, మీరు చేతికి పెట్టుకోగానే మీ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ ని అది సేవ్ చేస్తుంది. రేడియేషన్ ప్రభావం మన శరీరం మీద పడకుండా అది కాపాడుతుంది అనమాట. ఎలా అసలు రేడియేషన్ మన బాడీ మీద ఏం చేస్తుంది, ఏమవుతుంది రేడియేషన్ వల్ల అంటే, మన బ్లడ్ అనేది చిక్కగా తయారవుతుంది. ఎప్పుడైతే బ్లడ్ చిక్కగా తయారవుతుందో ఆక్సిజన్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్ గా అందదు. సో అందుకని బాడీ మొత్తం కూడా డీజనరేషన్ లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఒక పిక్చర్ ద్వారా మనం అర్థం చేసుకుందాం. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేని ఒక రక్తనాళం ఉంది, అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలాంటిది లేదు. అప్పుడు లోపల ఉన్న ఎర్ర రక్త కణాలు ఏదైతే ఉన్నాయో అవి ముందుకు వెళ్ళడానికి అక్కడ ప్రాబ్లం ఇస్తుంది. ఎందుకంటే రక్తం చిక్కగా అయిపోయింది కాబట్టి అక్కడ స్పేస్ లేదు, దానివల్ల ముందుకు వెళ్ళలేకపోతుంది. అదే మీరు ఒక బ్రాస్లెట్ చేతికి పెట్టుకున్నారు, వెంటనే ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఏమైంది అంటే, అక్కడ బ్లడ్ అనేది పల్చగా తయారైంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంటర్ అవ్వడం వల్ల. అందుకే బ్లడ్ సెల్స్ అనేది ఈజీగా ముందుకు వెళ్తున్నాయి అన్నమాట. ఇంకా ఏం చేస్తుంది ఇది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రేడియేషన్ కి చాలా ఉపయోగపడుతుంది. అంటే రేడియేషన్ మన మీద ప్రభావం చూపించకుండా బెల్ట్ కాపాడుతుంది. ఇంకా జాయింట్ పెయిన్స్ కానివ్వండి, మజిల్ పెయిన్స్ కానివ్వండి, వీటి నుంచి ప్రొటెక్ట్ చేయొచ్చు, తగ్గించుకోవచ్చు. బ్యాక్ ఏక్ ప్రాబ్లం, పీరియడ్స్ ప్రాబ్లమ్స్, ఇంకా మీ ఎనర్జీ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. ఆర్థరైటిక్ పెయిన్ ఉంటే కూడా తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది, బాడీ మెటబాలిజం ని ఇంక్రీజ్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా జరగడానికి యూజ్ అవుతుంది. మల్టీపర్పస్ బెల్ట్ ఉంటుంది దీంట్లో. అది మీరు హెడేక్ ఉందనుకోండి, మీ తల చుట్టూ 1 or 2 hours పెట్టేసుకుంటే మీ తలనొప్పి అనేది తగ్గిపోతుంది. దాంతో పాటు మీకు ఎక్కడైనా భుజం నొప్పి వచ్చింది, లేదా మీకు కాల్లో నొప్పి ఉంది, చేతిలో నొప్పి ఉంది, ఎక్కడ నొప్పి ఉన్నా అక్కడ మీరు పెట్టేసుకుంటే మీ నొప్పులు తగ్గుతాయి. అలాగే థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అంటే మీరు గొంతు చుట్టూ పెట్టేసుకోవాలి. నెక్ ప్రాబ్లం ఉందంటే మీరు నెక్ చుట్టూ కూడా పెట్టేసుకోవచ్చు. అలాగే మరి బయోమాగ్నెటిజం ని ఇంతకు ముందు ఎవరైనా వాడారంటే, డెఫినెట్లీ మనకి ఇంతకు ముందే వాడారు నాసా సైంటిస్టులు. సో వాళ్ళు ఎప్పటి నుంచి, ఇప్పుడు నార్మల్ డ్రెస్ లో మనం స్పేస్ కి వెళ్ళలేం. స్పేస్ లో ఎందుకు అంటే అక్కడ ఆక్సిజన్ ఉండదు, గురుత్వాకర్షణ శక్తి ఉండదు, మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉండదు, అంటే అక్కడ లైఫ్ లేదు. ఓకే. సో కానీ అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చెయ్యాలి అంటే ఒక మనకు నార్మల్ డ్రెస్ లో సాధ్యం కాదు. అందుకని ఇంతకు ముందే నియోడెమ్ మ్యాగ్నెట్స్ ఉన్న ఒక సూట్ అనేది తయారు చేసి ఇవ్వడం జరిగింది. అది వేసుకొని వాళ్ళు పోతారు, అంటే వాళ్ళ సూట్ అంతా కూడా నియోడిమియం మ్యాగ్నెట్స్ ఉంటాయి అన్నమాట. దానివల్ల వాళ్ళ బ్లడ్ క్లాట్ అవ్వకుండా అది కాపాడతాయి మ్యాగ్నెట్స్. సో బ్లడ్ ప్రాపర్ గా ఉంటుంది, ఆక్సిజన్ అయితే వాళ్ళు క్యారీ చేస్తారు. సో ఇలాంటి ఒక డ్రెస్ కాస్ట్ ఎంత అంటే 12 మిలియన్ అమెరికన్ డాలర్స్. సో మన ఇండియన్ కరెన్సీలో ఇప్పుడు అంటే ఇంత రేపు ముందు మన ఆ, ఇప్పుడైతే రేట్ మారింది. సో 84 crores ఆఫ్ రూపీస్ అనేది మనం చెప్పొచ్చు అనమాట, అంత కాస్ట్ అయితే ఉంది. మరి ఈ ప్రోడక్ట్ ని ఎవరు వాడుతున్నారు అంటే, మనకు గ్రేటెస్ట్ సెలబ్రిటీస్ అందరూ కూడా వాడుతున్నారు ఈ రోజు. సో బాబు మోహన్ గారు కానివ్వండి, సినీ యాక్టర్ సుమన్ గారు కానివ్వండి, అలాగే మనకి మనసే అధ్యక్షుడు రాజ్ ఠాకరే గారు, సారీ, ఆ మనకి మనసే అధ్యక్షుడు కానివ్వండి, ఏక్నాథ్ షిండే, ద ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర, అలాగే తనికెళ్ళ భరణి గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి. సో గ్రేట్ పీపుల్ అంటే నితీష్ గడ్కరీ గారు, వీరందరూ కూడా వాడుతున్నారు. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ప్రివెన్షన్ అనేది తీసుకుంటున్నారు, ప్రికాషన్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఏ డిసీజ్ ఎప్పుడు వస్తుందో తెలియదు, మనకి ఎప్పుడు ఏది అటాక్ అవుతుందో తెలియదు. సో అలాంటప్పుడు మనం అందరం వాడడం వల్ల మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవచ్చు అన్నమాట.
మరి ఈ మ్యాగ్నెటిక్ థెరపీ గురించి నాకు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అంటే మీకు సో మెనీ బుక్స్ ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్నాయి, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో. మ్యాగ్నెటిక్ థెరపీ కానివ్వండి, హీలింగ్ విత్ మ్యాగ్నెట్స్ కానివ్వండి, మ్యాగ్నెటిక్ హీలింగ్, ఏదైనా ఒక బుక్ తీసుకొని మీరు చదవండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది. అలాగే ఈ మ్యాగ్నెటిజం, బయోమాగ్నెటిజం ద్వారా మనం 200+ డిసీజెస్ ని తగ్గించవచ్చు, చాలా టైప్స్ ఆఫ్ డిసీజెస్ ని తగ్గియచ్చు. కానీ ఒక ఇంపార్టెంట్ విషయం మీరు ఏం తెలుసుకోవాలి, ఏది గుర్తుపెట్టుకోవాలి అంటే అన్ని రకాల జబ్బులకు ఇది పనిచేస్తుంది, కానీ ఏ జబ్బుకు ఇది మందు కాదు. అంటే ఇట్స్ నాట్ ఏ మెడిసిన్, ఇట్స్ అన్ సపోర్టింగ్ థెరపీ అంటాం. ఓకే, ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే ఓన్లీ బ్లడ్ సర్క్యులేషన్ ని ప్రాపర్ గా ఉంచుతుంది, అంటే అది ఇంక్రీజ్ అవ్వడానికి తోడ్పడుతుంది, దాంట్లో ఇంప్రూవ్మెంట్ ని తీసుకొస్తుంది, దాని ద్వారా ఆక్సిజన్ సరఫరా అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఎందుకు అంటే మన బాడీలో రక్తం ద్వారానే ఆక్సిజన్ అనేది సరఫరా అవుతుంది, అదే ఆక్సిజనేటెడ్ బ్లడ్ ప్రతి సెల్ కి న్యూట్రిషన్ ని కూడా అందిస్తుంది బాడీకి. సో అది ప్రాపర్ గా ఉన్నప్పుడు మాత్రమే మన శరీరం కూడా తనంతట తానే రిపేరింగ్ మోడ్ లోకి వెళ్తుంది. సో దానివల్ల మన బాడీకి ఏమైతుంది అంటే రెసిస్టెన్స్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే మీ బాడీలో రెసిస్టెన్స్ పవర్ ఇంక్రీజ్ అయిందో ఏ రకమైన జబ్బులు కూడా రావు, ఉన్నాయి కూడా క్యూర్ అయిపోతాయి. ఓకే, మరి ఎవరు వాడాలి ఎవరు వాడొద్దు అంటే ప్రెగ్నెంట్ లేడీస్ అనేది వాడొద్దు. ఎందుకు అంటే ప్రెగ్నెంట్ లేడీ బేబీ హార్ట్ కానివ్వండి, మదర్ హార్ట్ కానివ్వండి, ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వదు. ఏదైనా కూడా మనము ఒక జ్వరం టాబ్లెట్ కూడా ప్రెగ్నెంట్ లేడీకి మనం ఇవ్వకూడదు, సొంతంగా మనం ఇవ్వము, ఎందుకంటే బై డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తాం. సో ప్రెగ్నెంట్ లేడీస్ కి అయితే ఈ ప్రోడక్ట్ రికమెండ్ చేయొద్దు. అలాగే పేస్ మేకర్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా మనం ఈ ప్రోడక్ట్ రికమెండ్ చేయం, ఎందుకంటే పేస్ మేకర్ యూజర్ ఇట్స్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. అది గుండె పంపింగ్ ఎవరికైతే పల్స్ రేట్ తక్కువగా ఉందో వాళ్ళకి ఈ పంపింగ్ ఇది పెడతారు మిషన్, వాళ్ళ పల్స్ రేట్ కరెక్ట్ గా ఉండడానికి. సో అది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. మరి మన మ్యాగ్నెట్ అనేది ఆ, అంటే ఆ ఎలక్ట్రానిక్ డివైస్ ని ఆకర్షిస్తుంది కాబట్టి మిషన్ పాడైపోతుంది. అందుకని మనం పేస్ మేకర్ యూజర్స్ కి ఇవ్వద్దు. బట్ ఎవరికైతే స్టంట్ వేసారో లేదా బైపాస్ సర్జరీ అయ్యిందంటే వాళ్ళకి ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. అలాగే ఎలక్ట్రానిక్ ఇన్సులిన్ పంప్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇవ్వము. మామూలుగా డయాబెటిక్ పేషెంట్స్ అంటే షుగర్ పేషెంట్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు డాక్టర్స్, టాబ్లెట్ రూపంలో ఇన్సులిన్ ఇస్తారు, తగ్గలేదు అంటే ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు ఇన్సులిన్. అది కూడా లేదు అంటే వెరీ రేర్ కేసెస్ లో ఒక నడుము దగ్గర ఇలాంటి ఒక ఎలక్ట్రానిక్ ఇన్సులిన్ పంపుదే పెట్టేస్తారు ఆటోమేటిక్ రీడింగ్ కోసం. సో అది కూడా ఒక ఎలక్ట్రానిక్ డివైస్, పాడైపోయే ప్రమాదం ఉంది అయస్కాంతం వల్ల, కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వం. అలాగే మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో హీట్ కి ఎక్స్పోజ్ చేయొద్దు, హీట్ లో పెట్టొద్దు ఎండలో అలా. అలాగే వాష్ అనేది చేయొద్దు, ఎందుకంటే వాష్ చేస్తే ఒకటైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాబ్రిక్ పాడైపోతుంది, సెకండ్ వన్ వచ్చేసి దాంట్లో ఉన్న మ్యాగ్నెట్స్ అనేది డిస్లొకేట్ అయిపోతాయి. సో దాంతో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ రిలీజ్ అవ్వదు, సో దట్ ప్రోడక్ట్ కూడా వర్క్ చేయదు. కానీ మ్యాగ్నెట్ అనేది దాని లైఫ్ 100 years, రైట్? మ్యాగ్నెట్ కి ఏం కాదు, కానీ అవన్నీ అటు ఇటు వెళ్ళిపోతాయి. అలాగే ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఏదైతే ఉందో ఫోన్ కానివ్వండి, మీ రిమోట్ కానివ్వండి, లేదా ల్యాప్టాప్స్ కానివ్వండి, టేప్ రికార్డర్ కానివ్వండి, ఎనీ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఈ మ్యాట్రెస్ మీద పెట్టకూడదు. ఓకే, ఎందుకంటే వాటి బ్యాటరీ అనేది పాడైపోతుంది, మ్యాగ్నెట్ కి ఏం కాదు కానీ ప్రోడక్ట్ దానికి పాడైపోతుంది. ఫస్ట్ ఎవరైతే ఈ ప్రోడక్ట్ యూస్ చేస్తారో వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ ఒక 2 hours అనేది మాత్రమే వాడాలి, ఎందుకంటే మ్యాగ్నెట్ అనేది హీలింగ్ ప్రాసెస్ లోకి వెళ్తుంది కాబట్టి బాడీ యాక్సెప్ట్ చేయడానికి కొంత టైం తీసుకుంటుంది, రైట్? సో అందుకనే మనం ఒక 1 week 2 hours వాడమని చెప్తాం. ఆ తర్వాత మీరు 1 week తర్వాత రెగ్యులర్ గా వాడొచ్చు. అలాగే మన కంపెనీకి సో మెనీ అవార్డ్స్ రివార్డ్స్ వచ్చాయి, చాలా వచ్చాయి మనకి, బెస్ట్ కంపెనీ, బెస్ట్ క్వాలిటీ అవార్డు, ఇవన్నీ వచ్చాయి. సో దీంట్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటంటే కరోనా టైంలో మన సాగర్ జోషి గారు చేసిన సేవలకు గాను ఆయుష్ మంత్రాలయ నుంచి కరోనా యోద్ధ అనే ఒక ప్రెస్టీజియస్ అవార్డు రావడం జరిగింది. ఇది చాలా గర్వకారణం అని మనం చెప్పొచ్చు అన్నమాట. మరి ఈ బయోమాగ్నెటిక్ థెరపీ ఉత్పత్తులు ఎవరు వాడాలి అంటే వ్యాధులు ఉన్న వారైతే 100% వాడాలి, మనందరికీ తెలుసు. మరి వ్యాధులు లేని వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళు 200% వాడాలి. ఎందుకు
అంటే రోగం వచ్చినప్పుడు బాధపడే కంటే రోగం రాకుండా ఉండడం అంటే చాలా ఇంపార్టెంట్. అంటే రోగం రాకుండా జాగ్రత్త పడడం చాలా ఇంపార్టెంట్. ఎందుకలా అంటే శరీరం లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి కంపల్సరీ అందరము వాడాలి. మరి శరీరంలో ఏం జరుగుతుందో తెలియదు అనే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. మనకి మధ్యలోనే న్యూస్ పేపర్ లో వచ్చింది ఏంటంటే అపోలో హాస్పిటల్స్ వాళ్ళు హెల్త్ ఆఫ్ ద నేషన్ 2025 అనేది ఒక రీసెర్చ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా ఒక 25 మందికి వైద్య పరీక్షలు చేయడం జరిగింది. సో అందులోని రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే 23% పర్సన్స్ కి హై బీపీ, అలాగే 55% మందికి ప్రీ హైపర్ టెన్షన్, 25% షుగర్ పేషెంట్స్, 34% ప్రీ డయాబెటిక్ స్టేజ్, అలాగే 45% గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, 5% గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ ఇలా వచ్చాయన్నమాట. అంటే లక్షలాది మంది దీర్ఘకాలిక వ్యాధులని తెలియకుండానే జీవిస్తున్నారు. అంటే వాళ్ళ లోపల ఉన్నాయని వాళ్ళకే తెలియదు. అట్లనే మనం జీవిస్తున్నాం. ఒకసారి టెస్ట్ చేయించుకుంటే ఇవన్నీ బయటపడతాయి అన్నమాట ఈరోజు. సో ఈ రోజు మనం ప్రివెన్షన్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనం ఏమంటున్నాం, ఎలాంటి రోగాలు మీకు లేవు అయితే మీరు 200% వాడాలి. ఓకే. సో అలాగే మరి ఈ ప్రోడక్ట్ గురించి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యామిలీకి మీరు ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు? ఇక్కడ చూపించిన విధంగా ఫోన్ కానివ్వండి, బైక్, కారు, డ్రీమ్ హౌస్ ఉంది మీకు, దాంట్లో ఉన్న ఫర్నిచర్ ఇది. అంటే మీకు వాషింగ్ మిషన్ కానివ్వండి, అలాగే ఒక మంచి లగ్జూరియస్ కార్, ఇవన్నీ కూడా మనకి ఇంట్లో అవసరమైన వస్తువులు. వీటికి అప్రాక్సిమేట్లీ 3 lakhs నుంచి 10 lakhs వరకు కూడా ఉంటుంది ఖర్చు. ఓకే. దాంతో పాటు ఒక హెల్త్ కార్డు కూడా ఉంది చూడండి, ఇన్సూరెన్స్. ఎందుకంటే మనకు ఎప్పుడైనా ఏదైనా జరిగితే మనకు అది యూజ్ అవుతుందనే ఒక ఉద్దేశంతో ముందుగానే మనం ఒక కార్డు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకొని పెట్టుకుంటాం. అంటే ఎవరు కూడా గ్యారెంటీ ఇవ్వలేరు హెల్త్ కి, ఎప్పుడైనా ఏమన్నా జరగవచ్చు. బట్ మన హెల్త్ ఏదైనా వచ్చింది, మీకు హై బీపీ అయ్యింది, షుగర్ అటాక్ అయింది, లేదా మీకు తల తిరిగింది, మీకు బాగా మైగ్రేన్ పెయిన్ వచ్చింది, మీరు కింద పడ్డారు, ఏదన్నా ఒక విషయం జరిగింది హెల్త్ ఇష్యూ అన్నప్పుడు ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ లో మీకు ఏదైనా కాపాడుతుందా అంటే ఇవేవి కాపాడు. ఇవి ఇంకా మన హెల్త్ ని డ్యామేజ్ చేసేవే ఈ వస్తువులన్నీ. కానీ వీటన్నిటితో పాటు మీకు ఈ వైటోరియం ప్రోడక్ట్ ఒకవేళ కిట్ ఈ అన్నిటితో పాటు ఇంట్లో ఉంది అంటే అది డాక్టర్ ఉన్నట్లే. ఎందుకు అంటే మీకు బీపీ హై అయింది అనుకోండి, వెంటనే బెల్ట్ పెట్టేసుకొని మగ్గటికి వాటర్ తాగి మ్యాట్రస్ మీద పడుకున్నారు 1 గంట అంటే బీపీ నార్మల్ వచ్చేస్తుంది మీకు. షుగర్ ఎక్కువైంది అంటే సేమ్ ప్రాసెస్ చేయాలి, మ్యాట్రస్ మీద పడుకోవాలి, చేతికి బెల్ట్ పెట్టుకోవాలి, నీళ్లు తాగాలి. కింద పడ్డారు అంటే కూడా అక్కడ బెల్ట్ పెట్టేసి ఒక 1 hour మీరు రెస్ట్ చేశారంటే ఆ స్వెల్లింగ్ అనేది వెళ్ళిపోతుంది. సో మెనీ ఇన్సిడెంట్స్ ఉన్నాయి మనకు. అంటే ఒక డాక్టర్ ఉన్నట్లు అంటే ప్రైమరీ చికిత్స అంటాం కదా మనం, ప్రథమ చికిత్స లాగా పనిచేస్తుంది అనమాట. అందుకే చాలా ఇంపార్టెంట్ ఈ ప్రోడక్ట్. మన ఇంట్లోనే కాదు, మన సొసైటీలో కూడా ప్రతి ఒక్కరికి ఇచ్చే బాధ్యత ఈ రోజు మన మీద ఉంది. రైట్. అలాగే ఒకటి చూడండి, మార్కెట్ లో ఏదైనా సరే స్పేర్ పార్ట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఫోన్ పాడైపోయింది, దాని పార్ట్ దొరుకుతుంది. కంప్యూటర్ పాడైపోయింది, ఆ, మీకు ల్యాప్టాప్ కానివ్వండి, బైక్, కార్, ఏదైనా ఇంట్లో తీసుకోండి, ప్రతి దానికి కూడా ఒక స్పేర్ పార్ట్ అనేది షాపులలో దొరుకుతుంది. రైట్. మరి మన బాడీలో 78 ఆర్గాన్స్ ఉన్నాయి. మరి ఈ ఆర్గాన్స్ కూడా పార్ట్సే కదా మన బాడీకి. మరి ఈ పార్ట్స్లలో ఏదో ఒకటి పాడైపోయింది అంటే మనకి ఇలా షాపులలో దొరుకుతాయి ఎక్కడైనా? ఎక్కడా కూడా దొరకవు. మన బాడీ కాస్ట్ ఎంత అంటే, మన బాడీ లోపల ఉన్న ఈ ఆర్గాన్స్ కాస్ట్ డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 320 crores. మరి 320 crores ఉన్న పార్ట్స్ కి మనం ఎంత వాల్యూ ఇస్తున్నాం, ఎంత చక్కగా కాపాడుకుంటున్నాం, ఏమి రెమెడీస్ తీసుకుంటున్నాం, ఏమీ తీసుకోవట్లేదు. ఒకసారి లంగ్స్ పాడైపోయింది, లివర్ పాడైంది, హార్ట్ పాడైంది అంటే వెంటనే మనకు డోనర్ దొరకాలి, మన దగ్గర 1 కోటి రూపాయలు ఉండాలి. రైట్. అలాగే మీ బ్లడ్ మ్యాచ్ అవ్వాలి, ఇవన్నీ మ్యాటర్ అవుతాయి. అంతేకాని మనకి ఎక్కడ పడితే అక్కడ ఇవి దొరికే అవకాశం లేదంటే ఎంత ప్రికాషన్ తీసుకోవాలి. నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎప్పుడు చెప్తాను, నాకు నచ్చిన ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఫోన్ తీసుకుంటాం, స్మార్ట్ ఫోన్, వెంటనే స్క్రీన్ గార్డ్ వేయిస్తాం. అది 20,000, 30,000, 8,000, 3,000 ఏదైనా సరే ఫోన్.
ఓకే, 1,00,000 రూపాయలు తీసుకుంటారు, 2 లక్షల ఫోన్ కూడా మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు ఈ రోజు. మరి అది ఏం చేస్తారు? ఒక 50,000 ఫోన్ తీసుకున్నారు అంటే స్క్రీన్ గార్డ్ వేపిస్తారు వెంటనే. ఎందుకు అంటే ఎప్పుడైనా నా చేతికి వెళ్ళి బై మిస్టేక్లు కింద పడితే డ్యామేజ్ అవుతే ఆ డిస్ప్లేనే పాడైపోతుంది, అంటే 50,000 వేస్ట్ అయిపోతాయి అనే ఉద్దేశంతో వెంటనే స్క్రీన్ గార్డ్ వేయించుకుంటాం ఒక ఫోన్ కోసం. ఇంత కేర్. మరి మన బాడీలో 78 ఆర్గాన్లు, 320 క్రోర్స్. ఈ 320 క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఆర్గాన్స్ కి ఏం స్క్రీన్ గార్డ్ ఉంది చెప్పండి? ఏమీ లేదు. కానీ ఈరోజు ఈ వైటోరియం ప్రోడక్ట్ మీరు తీసుకొని ఇంట్లో వాడినట్లయితే అది మీ బాడీలో ఉన్న 78 ఆర్గాన్లను సంరక్షణ చేస్తుంది. అది స్క్రీన్ గార్డ్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే మనం ప్రోడక్ట్ విషయానికి వస్తే మరి దాని ప్రైజెస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. 2 కేటగిరీ. సూపర్ డీలక్స్ ఉంది మనకి ఇక్కడ. సూపర్ డీలక్స్ వచ్చేసి 9,800 అనేది సింగిల్ కిట్ కాస్ట్. ఇది మనకు 20 ఇయర్స్ వర్క్ చేస్తుంది. అంటే 1 ఇయర్కి ఎంత అవుతుంది? 490 రూపీస్ 1 మంత్కి, 40 రూపీస్ 1 డేకి, ₹1.40. చూడండి, మన హెల్త్ బాగా కావడానికి మనం పెట్టేది ఎంత? ఓన్లీ ₹1.40లో మన టోటల్ 78 ఆర్గాన్లు హెల్దీగా ఉంటాయి. అదే మీరు ఒక టీ తాగారు బయట అంటే అది ₹10. మరి అది మన హెల్త్ ని డ్యామేజ్ చేస్తుంది కానీ మనకి హెల్త్ కి అయితే ఉపయోగం లేదు. మరి పాడవడానికి ₹10 పెడతాం, బాగవడానికి ₹1 పెట్టలేమా? డెఫినెట్లీ పెట్టగలం, రైట్? సో అలాగే సింగిల్ కిట్ కంటే మీకు డబల్ కిట్ ఇంకా తక్కువ ధరలో, అంటే 16,500కే డబల్ కిట్ వస్తుంది. మరి సింగిల్ కిట్ లో ఏమేమి వస్తాయంటే 5 ప్రోడక్ట్స్ వస్తాయి. ఒకటి పిల్లో ప్యాడ్, మ్యాట్రెస్, అలాగే మనకు వాటర్ ఎనర్జీ ప్యాడ్, ఇంకా సిలికాన్ బెల్ట్, లెదర్ బెల్ట్, ఇలా 5 ఐటమ్లు ఉంటాయి. ఇవే ఐటమ్స్ డబల్ కిట్ లో మీకు అన్ని డబల్ డబల్ వస్తాయి, అంటే రెండు రెండు వస్తాయి. కాస్ట్ వచ్చి 16,500, ఇక్కడ మీకు 2,000 రూపీస్ సేవ్ అవుతుంది. ఇది కూడా మనకు 20 ఇయర్స్ వర్క్ చేస్తుంది. 1 ఇయర్కి వచ్చేసి కాస్ట్ 825 రూపీస్, 1 మంత్కి 69 రూపీస్, 1 డేకి ₹2.30. దీంట్లో ఇంకొక ప్రీమియం క్వాలిటీ ఉంది మనకు కేటగిరీ. దీని ప్రైస్ వచ్చేసి సింగిల్ కిట్ 10,700. దీంట్లో కూడా సేమ్ టు సేమ్ 5 ప్రోడక్ట్స్ అనేది ఉంటాయి. మరి 20 ఇయర్స్ కి కాస్ట్, అంటే మనం 20 ఇయర్స్ వర్క్ చేస్తుంది కాబట్టి 1 ఇయర్ కాస్ట్ వచ్చేసి 535 రూపీస్, 1 మంత్కి 44 రూపీస్, 1 డేకి ₹1.50. అలాగే దీంట్లో డబల్ కిట్ వస్తుంది 19,300కి. మీరు ఒక 4 పీపుల్ ఉన్నారు అంటే మీరు డబల్ కిట్ తీసుకుంటే బెనిఫిట్ ఉంటుంది. 1 ఇయర్కి 965, 1 మంత్కి 80 రూపీస్, 1 డేకి ₹2.60. ఎస్, సో ఆలోచించండి, మీరందరూ కూడా తక్కువ డబ్బుతో మీ ఫ్యామిలీని, ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం మనకి ఇక్కడ ఉందన్నమాట. అలాగే మనకి ఇక్కడ ఒక గ్రేట్ పర్సన్ ని పరిచయం చేయాలి ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అనేది వీరు చెప్పడం జరిగింది. వీరి పేరు వచ్చేసి రాకేష్ జుంజున్వాలా గారు. వీరు హైయెస్ట్ స్టాక్ మార్కెటర్ ఇన్ ద ఇండియా అన్నమాట. మనకు వారెన్ బఫెట్ మీరు వినే ఉంటారు. ఆయన ప్రపంచంలోనే వరల్డ్ రిచెస్ట్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్. మరి ఇండియన్ వారెన్ బఫెట్ అంటారు ఈయనని. ఓకే. సో వీరు చేసింది ఏంటి అంటే, వరల్డ్ అంటే మన టోటల్ ఇండియాలో రిచెస్ట్ పర్సన్ ఎంత సంపాదించారు ఈయన అంటే 51,000 క్రోర్స్, అంటే 51,000 కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి చనిపోయే ముందు ఏం చెప్పారు అంటే, ఆయన ఎప్పుడూ కూడా ఆ, అంటే ఆయన ఎప్పుడైతే స్టార్ట్ చేశారో బిజినెస్ ఎనీథింగ్, సో ప్రతిసారి ఆయన ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా స్టాక్ మార్కెట్ లో పెట్టారనమాట మొత్తం. కానీ హెల్త్ గురించి ఎప్పుడు ఆలోచించలేదు, ఒక్కసారి కూడా హెల్త్ ని పట్టించుకోలేదు, దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయలేదు అనమాట. అలా ఆయన ఇగ్నోర్ చేసినందుకు, కేర్లెస్ చేసినందుకు ఆయన హెల్త్ చాలా డ్యామేజ్ అయిపోయింది. వీల్ చైర్ కే పరిమితం అయ్యారు చాలా వరకు. లాస్ట్ లో హెల్త్ క్రైసిస్ చాలా అయిపోయాయి. ఎన్ని డబ్బులు పెట్టినా, ఎన్ని కోట్లు ఉన్నాయి, 51,000 కోట్లు ఉంటే కూడా ఆయన ప్రాణాలను కాపాడలేకపోయాయి ఆ డబ్బులు. సో అందుకే ఆయన ఏం చెప్పారంటే, మై గ్రోస్ట్ ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ బీన్ మై హెల్త్. ఐ వుడ్ ఎంకరేజ్ ఎవ్రీబడి టు ఇన్వెస్ట్ ద మోస్ట్ ఇన్ దట్. అంటే ఆయన అన్నది ఏంటంటే, మీరు హెల్త్ అంతా పాడైపోయాక అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి హెల్త్ మీద, దానంత చెత్త పెట్టుబడి ఇంకొకటి లేదని చెప్పింది.
అందుకే మీరు కళ్ళు తెరవాలి. అంటే మన హెల్త్ అంతా పాడైపోయాక అప్పుడు మనము టెన్షన్ పడి డబ్బులు అరేంజ్ చేసేసుకొని డాక్టర్ని అడుక్కునే కంటే మనము ముందే మన హెల్త్ ఆ స్టేజ్ కి పోకుండగా మన హెల్త్ ని మనం కాపాడుకోవాలి. మన హెల్త్ మీద మనం ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే మన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన హెల్త్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. మన హెల్త్ ని మనం కాపాడుకోవాలి. దానికోసం ఎంత డబ్బులైనా పెట్టాలి. ఎందుకు అంటే అలాంటి స్టేజ్ మనకు బ్రోస్ట్ స్టేజ్ రాకుండా ఉండడానికి. రైట్. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, మీరందరూ కూడా మీ డబ్బును ఎప్పుడు ఖర్చు పెట్టాలి? ఆరోగ్యం చెడిపోయాక హాస్పిటల్లో ఖర్చు పెట్టాలా, లేదా ముందు జాగ్రత్తగా ఆలోచించి ఆరోగ్యం చెడిపోకుండా ఉండడానికి ఖర్చు పెట్టాలా? నిర్ణయం మీదే. రైట్. సో అలాగే చాలా మనకు టెస్టిమోనియల్స్ యూట్యూబ్ లో అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా సరే తెలుగు ఇబైటోరియం టెస్టిమోనియల్స్ అంటే సో మెనీ వీడియోస్ అవైలబుల్ ఉన్నాయి. మీరు అన్ని కూడా చూసి దీని గురించి తెలుసుకోవచ్చు, ఎవరైనా న్యూ పర్సన్స్ ఉంటే. అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైనా బీపీ ఉంది, షుగర్ ఉంది, క్యాన్సర్ ఉంది, థైరాయిడ్ ఉంది, రైట్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ హెల్త్ సమస్యలు ఉన్నా మీరు డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉంటారు. సో అలాంటి డాక్టర్ ట్రీట్మెంట్ తోటి ఏముంటుందంటే మీకు మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు. సో ఆ మెడిసిన్స్ అనేది మీరు మానేయొద్దు. ఈ మ్యాగ్నెటిక్ థెరపీ ఇట్స్ అండ్ సపోర్టింగ్ థెరపీ, దీంతో పాటు మీరు ఆ మెడిసిన్స్ కంపల్సరీ వాడాలి. అలాగే ఎవరైనా మీకు అంటే ప్రోడక్ట్ వాడారు, దాంట్లో మంచి రిజల్ట్ వచ్చింది, నాకు వెల్త్ కూడా కావాలంటే మన కంపెనీ హెల్త్ తో పాటు వెల్త్ కూడా ఇస్తుంది. ఇట్స్ అండ్ సెకండ్ ఆప్షన్. ఓకే, కంపల్సరీ ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి రైట్ నౌ. సో మరి అలాంటప్పుడు ఒక హెల్త్ మీకు బాగైంది, ఒక మంచి విషయాన్ని 10 మందికి చెప్పడంలో తప్పు లేదు. హ్యూమన్ నేచర్ ఏంటి అంటే మనకు మంచి జరిగితే మనం 10 మందికి చెప్తాం, వాళ్ళకు కూడా వాళ్ళ హెల్త్ కూడా బాగుపడాలి. అంటే మన ఫ్రెండ్స్ లో కానివ్వండి, రిలేటివ్స్ లో కానివ్వండి, ఎవరికైనా మనం చెప్తూనే ఉంటాం. సో అలా మీకు చెప్పినప్పుడు కంపెనీ మనకి ఇక్కడ గ్రేటెస్ట్ అంటే ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తుంది, యాజ్ ఏ కమిషన్ గా మనకి ఇస్తుంది. ఎందుకంటే మన కంపెనీ వచ్చేసి ఇట్స్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి సంబంధించింది. ఓకే. సో ఇక్కడ మామూలుగా మనము దాంట్లోకి వెళ్లే ముందు ఒక ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే, దాంట్లో ఒక వస్తువు అనేది కంపెనీలో తయారైంది 100 రూపీస్ కి అంటే అది టోటల్ గా మీడియేటర్స్ కి దాని 60 to 70% అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది. ఎవరెవరికి వెళ్ళిపోతుంది అంటే, యాడ్స్ విత్ సెలబ్రిటీస్ కానివ్వండి, సిఎన్ఎఫ్ ఏజెంట్స్, డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్, హోల్సేలర్స్, రీటైలర్స్, ఇలా అంతా పోయి కస్టమర్ దగ్గరికి వచ్చేసరికి 1000 రూపీస్ అవుతుంది. అంటే 60 to 70% అనేది మిడిల్ మ్యాన్ కి వెళ్ళిపోతుంది. దిస్ ఈస్ కాల్డ్ ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్. అలాగే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే, ఇక్కడ డైరెక్ట్ గా కంపెనీలో తయారైంది డైరెక్ట్ వచ్చేసి కస్టమర్స్ కి వస్తుంది. ఇక్కడ సెలబ్రిటీస్ కానివ్వండి, సిఎన్ఎఫ్ ఏజెంట్స్, ఇలాంటి మిడిల్ మ్యాన్ ఎవ్వరు ఉండరు. ఈ 60 to 70% అనేది టోటల్ గా డైరెక్ట్ సెల్లర్స్ కి ఇచ్చేస్తారనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్. సో మన కంపెనీ కూడా వచ్చేసి బయటోరం డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కి సంబంధించింది. ఇక్కడ మనకు టైం మల్టిప్లై, వర్క్ డూప్లికేషన్ ద్వారా అపారమైన డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. మన డ్రీమ్స్ ఏది ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ ఇక్కడ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ విధానం ఈరోజు అత్యధిక ఉద్యోగాలను అనేది కల్పిస్తుంది. సొంతంగా మీరు డబ్బు సంపాదించే శక్తిని ఇస్తుంది. ఓన్లీ 18 years అబో ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ అవసరం లేదు, అలాగే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మీకు ఒక డ్రీమ్ ఉంటే చాలు, సంపాదించాలి అనే ఒక కోరిక మీకు ఉంటే చాలు, మీకు ఏదైనా సరే ఇక్కడ సాధ్యం అన్నమాట. అలాగే నౌ డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ఏ లీగల్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. ఇక్కడ మనకి లీగల్ సర్టిఫికేట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేయడానికి డాక్యుమెంట్స్ కూడా అప్రూవల్ అందడం జరిగింది. అంటే మనం ఇప్పుడు ఈజీగా బిజినెస్ చేసుకోవచ్చు. అలాగే ఈబైటోరియం ప్రోడక్ట్స్ గురించి మనం ఎందుకు ప్రమోట్ చేయాలి అంటే, సో మెనీ సెలబ్రిటీస్, హైయెస్ట్ క్వాలిఫైడ్ సెలబ్రిటీస్, హైయెస్ట్ పెయిడ్ సెలబ్రిటీస్, వీళ్ళు ఎందుకు పనికిరాని ఇలాంటి కూల్ డ్రింక్స్ కానివ్వండి, చిప్స్ కానివ్వండి, వీటన్నిటిని ప్రమోట్ చేస్తున్నారు ఈరోజు. అంటే అవి హెల్త్ ఇష్యూస్ అంటే హెల్త్ బాగా చేస్తాయి అంటే హెల్త్ డ్యామేజ్ చేస్తాయి. అలాగే వాటిని కూడా వాళ్ళు వాడరు, మన కోసం వాళ్ళు ఇస్తున్నారు, కానీ దాంట్లో crores of rupees వాళ్ళు సంపాదిస్తున్నారు.
మనం ఒక మంచి ప్రోడక్ట్ ని ఇతరులకు చెప్పడంలో తప్పు లేదు. మనం ఇంకా ఏం చేస్తున్నామంటే ప్రజల వ్యాధులని ఒక బయోమాగ్నెటిజం ద్వారా మనం వాళ్ళకి హీలింగ్ ప్రాసెస్ అంటే అది తగ్గించే ప్రయత్నం మనం చేస్తున్నాం. సో ఆ ప్రోడక్ట్ ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. అది మనం ప్రమోట్ అనేది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇలా ప్రమోషన్ మీరు చేసినందుకు గాను కంపెనీ ఏం చేస్తుందంటే 7 రకాల ఆ మనకు ప్రొడక్ట్ అంటే ఆ, 7 రకాల రూపంలో ఒక ఇన్కమ్ అనేది మనకి ఇస్తుంది అనమాట. దాంట్లో వచ్చేసి సూపర్ అవేర్నెస్ బోనస్, సూపర్ ఫ్యామిలీ బోనస్, సర్ప్రైజ్ బోనస్ గా, అలాగే పికప్ బోనస్, డిస్ట్రిక్ట్ పాయింట్ బోనస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్, అలాగే రీపర్చేస్ బోనస్, ఇలా 7 రకాల ఇన్కమ్ కంపెనీ మనకి ఇస్తుంది. సో దాంట్లో మనం చూద్దాము ఎలా ఉంది ప్రాసెస్ ఇన్కమ్ అంటే మన బిజినెస్ సైకిల్ సిస్టమ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డేలో 2 సైకిల్స్ ఉంటాయి మనకి. ఫస్ట్ సైకిల్ వచ్చేసి 5 AM నుంచి 5 PM వరకు ఉంటుంది. సెకండ్ సైకిల్ వచ్చేసి 5 PM నుంచి 5 AM ఉంటుంది. అలాగే 3 డేస్ తర్వాత ఫోర్త్ డే మనకు పేమెంట్ అనేది మన అకౌంట్ లో కంపెనీ డిపాజిట్ చేస్తుంది అనమాట. అలాగే ఇక్కడ మనకి సింగిల్ కిట్ అని ఇక్కడ మన బిజినెస్ వాల్యూమ్ వచ్చేసి పీవీ రూపంలో కొలుస్తారు. అంటే 1 PV అంటే పాయింట్ వాల్యూ. సింగిల్ కిట్ మీరు ఒక్కోసారి తీసుకున్నారంటే దానికి 50 PV. అలాగే డబుల్ కిట్ అంటే 100 PV. ఒక పర్సన్ ఈ బిజినెస్ లో KYC తో పాటు జాయిన్ అయ్యి ID రిజిస్ట్రేషన్ అయ్యి యాక్టివేషన్ అయ్యాక వారికి బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. దాంట్లో మీకు జీనియస్ ఇంకా విన్నర్ ఇలా 2 గ్రూప్స్ 2 లైన్స్ అనేది మనం చేసుకోవాలి, బైనరీ సిస్టమ్. సో అలా మీరు జాయిన్ అయ్యాక ఒక 150 PV అనేది చేసినప్పుడు మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా పూర్తవుతుంది. కంపెనీ అప్పుడు వెల్కమ్ బోనస్ గా ఒక 500 రూపీస్ అనేది ఇస్తుంది అనమాట. అది మీరు ఏ విధంగా చేయండి. జీనియస్ లో ఒక పర్సన్ ని మీరు ఇంట్రడ్యూస్ చేసి సింగిల్ కిట్ ఇప్పించండి వారికి. విన్నర్ లో ఇంకొక పర్సన్ ని ఇంట్రడ్యూస్ చేసి డబుల్ కిట్ ఇప్పియండి. అలా మీకు 150 అనేది 2 సైడ్స్ మ్యాచ్ అవుతుంది. లేదా మీరు విన్నర్ లో కానివ్వండి 50 చేయొచ్చు, జీనియస్ లో అయినా ఎటైనా సరే 2 గ్రూపుల నుంచి 150 అనేది మనకు మ్యాచ్ అవ్వాలన్నమాట. వన్ సైడ్ అయితే చేయకూడదు, 2 సార్లు. ఇక్కడ ఏముందంటే జీనియస్ విన్నర్ రెండిట్లో ఎవ్రీ మ్యాచింగ్ కి మనకు డబ్బులు వస్తుంటాయి. ప్రతిసారి మ్యాచింగ్ అవ్వాలి. 1 లైనే వెళ్ళిపోయింది, సెకండ్ లైన్ లో మీకు ఎలాంటివి లేదు అంటే అప్పుడు మీకు ఆ అంటే ఇన్కమ్ అనేది రాదు. 2 సైడ్ల కూడా మనకు మ్యాచింగ్ అనేది జరగాలి. అలాగే సూపర్ ఫ్యామిలీ బోనస్, సూపర్ అవేర్నెస్ బోనస్ ఏంటో చూద్దాము. ఇక్కడ మనకు సేమ్ సైకిల్ అంటే ఇప్పుడు 12 hours ఆఫ్ టైంలో మీకు 100 PV మ్యాచ్ అయ్యింది అంటే కంపెనీ 6820 రూపీస్ అనేది ఇస్తుంది అనమాట. అలాగే డిఫరెంట్ సైకిల్ అంటే దాన్ని మనం ఫ్యామిలీ బోనస్ అంటాం, సేమ్ సైకిల్లో మ్యాచ్ అయినప్పుడు. అలాగే డిఫరెంట్ సైకిల్లో మ్యాచ్ అంటే మా ఫస్ట్ సైకిల్లో ఒక 100 PV అయింది, సెకండ్ సైకిల్లో ఒక 100 PV అయితే డిఫరెంట్ సైకిల్స్ అవుతుంది. అలా డిఫరెంట్ సైకిల్లో మ్యాచ్ అయినప్పుడు మీకు 880 రూపీస్ యాజ్ ఏ సూపర్ అవేర్నెస్ బోనస్ గా కంపెనీ ఇస్తుంది. అలాగే 50 PV సేమ్ సైకిల్ లో మ్యాచ్ అయినప్పుడు 3410 రూపీస్ యాజ్ ఏ సూపర్ ఫ్యామిలీ బోనస్. అలాగే డిఫరెంట్ సైకిల్ లో 50 PV మ్యాచ్ అయినప్పుడు 440 రూపీస్ అనే సూపర్ అవేర్నెస్ బోనస్ గా కంపెనీ ఇస్తుంది. క్యాపింగ్ ఇన్కమ్ కూడా మనకి ఇక్కడ ఉంది. సూపర్ అవేర్నెస్ బోనస్ లో మనకి 1000 PV క్యాపింగ్ ఉంటుంది. సూపర్ ఫ్యామిలీ బోనస్ లో 100 PV క్యాపింగ్ గా ఉంటుంది. ఇక్కడ సూపర్ అవేర్నెస్ బోనస్ కి 1 PV ఈజ్ ఈక్వల్ టు 8.8 రూపీస్. అలాగే ఫ్యామిలీ బోనస్ వచ్చేసి 59.4 రూపీస్ అనేది 1 PV కాస్ట్. సో అలా మనకి 1000 PV ఇంటూ 8.8 అంటే 8800 రూపీస్ అనేది యాజ్ ఏ సూపర్ అవేర్నెస్ బోనస్ గా మనం తీసుకోవచ్చు. 1000 PV వరకు. అలాగే సూపర్ ఫ్యామిలీ బోనస్ 100 PV ఇంటూ 59.4 కాబట్టి 5940. టోటల్ గా మనకి 12 hours లో ఎంత సంపాదించవచ్చు ఇక్కడ అంటే 14,740 రూపీస్. అలా మనకి 2 సైకిళ్లకు కాబట్టి మొత్తం ఎంత వస్తుందంటే 29,480 రూపీస్ అనేది ఈరోజు మనం సంపాదించావు అంటే చాలా హ్యూజ్ అమౌంట్ అనేది మనం ఇక్కడ సంపాదించవచ్చు. అలాగే అమేజింగ్ క్యాపింగ్ ఇన్కమ్ ఎలా ఉందో మనం ఒకసారి చూద్దాము. 1000 PV మ్యాచింగ్ సైకిల్లో మనం ఓన్లీ ఒక్క సైకిల్ తీసుకున్నాం అనుకోండి సపోజ్, అంటే 1 సైకిల్ కి ఎంత వచ్చింది మనకి 14,740. అలా మనకు పర్ ఇయర్ ఎన్ని సైకిల్స్ ఉంటాయి 730. ఎలా అంటే పర్ ఇయర్ కి 365 days కాబట్టి ఇంటూ 2 అంటే 730 సైకిల్స్ అనేది మనకు
ప్రతి ఇయర్ ఉంటుంది. దీంట్లో మీకు ఒక ఓన్లీ 100 సైకిల్స్ మ్యాచ్ అయ్యాయి అనుకోండి, 100 సైకిల్స్ చేశారు మీరు బిజినెస్ అంటే, అప్పుడు 1 సైకిల్ కి 14,740, కాబట్టి ఇంటూ 100 అంటే 14,74,000 ఒక ఇయర్ లో సంపాదించవచ్చు. ఇంకొంచెం మీరు హార్డ్ వర్క్ చేశారు, టీమ్ బిల్డప్ అయిందంటే 300 సైకిల్స్ మీరు పూర్తి చేశారంటే 300 ఇంటూ 14,740 అంటే 44,22,000 ఇక్కడ 1 ఇయర్ లో సంపాదించవచ్చు. ఇంకా మీరు ఇంకొంచెం హార్డ్ వర్క్ చేశారు అంటే 500 సైకిల్ చేశారు అనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది? 73,70,000. అదే 730 సైకిల్స్ పూర్తి చేశారు మీరు 1 ఇయర్ లో అంటే 1,07,60,000 రూపీస్ సంపాదించవచ్చు. ఎంతైనా సరే ఒక డ్రీమ్ ఉంది, ఒక డెడికేషన్ ఉంది, హార్డ్ వర్క్ చేస్తున్నారంటే డెఫినెట్లీ ఏదైనా మనకు సాధ్యమే అన్నమాట. అలాగే ఇక్కడ సర్ప్రైజ్ బోనస్ కూడా మన కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సర్ప్రైజ్ బోనస్ అంటే ఇక్కడ పికప్ సెంటర్ అనేది ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవచ్చు. ఎవరైతే పికప్ సెంటర్ పెట్టుకుంటారో వాళ్ళ కింద కూడా టీమ్ మెంబర్స్ ఉంటారు కాబట్టి, జీనియస్ లో ఒక మీ టీమ్ మెంబర్ పికప్ సెంటర్ పెట్టారు 50,000 అనుకోండి, విన్నర్ లో కూడా ఒక టీమ్ మెంబర్ 50,000 పెట్టారు అంటే అప్పుడు కంపెనీ 400 PV అనేది యాజ్ ఏ మ్యాచింగ్ గా చేస్తూ 4,000 రూపీస్ అనేది ఇస్తుంది. 1 lakh ఇది పికప్ సెంటర్ 2 సైడ్స్ మ్యాచ్ అయినప్పుడు 8,000 రూపీస్, 2 lakh 2 సైడ్స్ మ్యాచ్ అయినప్పుడు 12,000 రూపీస్, 3 lakh మ్యాచ్ అయినప్పుడు 16,000 యాజ్ ఎ సర్ప్రైజ్ బోనస్ గా కంపెనీ ఇస్తుంది. అలాగే పికప్ పాయింట్, డిస్ట్రిక్ట్ పాయింట్ రెండిటికి కూడా అమౌంట్ అనేది ఇస్తుంది ఎవ్రీ టైం. దాంట్లో సింగిల్ కిట్స్ వచ్చేసి 250 రూపీస్ ఇస్తుంది పికప్ సెంటర్ లో. అలాగే డబల్ కిట్ ఏదైతే 14,600, 16,500 ఉన్నాయో 300 రూపీస్ ఇస్తుంది. ప్రీమియం కిట్ కి డబల్ 400 రూపీస్ ఇస్తుంది. అలాగే డిస్ట్రిక్ట్ పాయింట్ కి ఒకవేళ ఉన్నది ఎవరికైనా అంటే వాళ్ళకి బోనస్ ఎలా ఉంటుందంటే, 3 సింగిల్ కిట్స్ వచ్చేసి 200 రూపీస్, అలాగే 2 డబల్ కిట్స్ ఏదైతే డీలక్స్, సూపర్ డీలక్స్ ఉందో దానికి 250, ప్రీమియం కేమో 300 ఇస్తుంది. అలాగే థాయిలాండ్ ఇంకా బ్యాంకాక్, పటాయా ఇలాంటి గ్రేటెస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ మనం ఈ బైటోరం ద్వారా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మనకు ఒక యాడ్ రిలీజ్ అయిపోయింది, ఫస్ట్ బ్యాచ్ వెళ్తున్నారు, గెట్ రెడీ టు ఫ్లై థాయిలాండ్. సో దానికోసం పాస్పోర్ట్స్ రెడీ చేసుకోండి, ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. మరి ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఎలా వెళ్ళొచ్చు అంటే, మీరు సంపాదించిన ఏదైతే ఫ్యామిలీ బోనస్ కానివ్వండి, అవేర్నెస్ బోనస్ కానివ్వండి, సర్ప్రైజ్ బోనస్ కానివ్వండి, దీని ద్వారా కంపెనీ ఏం చేస్తే ఒక 5% అనేది యాజ్ ఏ లాయల్టీ రివార్డ్ పాయింట్స్ రూపంలో కంపెనీ ఇంటర్నేషనల్ ట్రిప్ కోసం తీసి పెడుతుంది. దానికోసం మనం ఏం చేయాలి అంటే, కంపల్సరీ ఎవ్రీ మంత్ రీపర్చేజ్ అనేది చేయాలి. ఈ రీపర్చేజ్ ఎలా తీసుకుంటుంది అంటే, లాయల్టీ పాయింట్స్ ఎలా ఉంటదంటే, మీకు 0 to 6 lakh రూపీస్ ఎవరైతే ఉన్నారో ఈ ఇన్కమ్ స్లాబ్ లో, అంటే ప్రతి ఒక్కరు రీపర్చేజ్ చేస్తే 0.25 MPV వస్తాయి అన్నమాట. సో ఎవరైతే 0 to 6 lakh ఉన్నారో వాళ్ళకి ఎన్ని LRP పాయింట్స్ చేయాలి అంటే 15,000. అంటే ఇది మనీ రూపంలో మీరు తీసుకుంటే ఒక 3 లక్షల రూపాయలు సంపాదించాలి మీరు ఒక 3 lakh, అయితే మీకు 15,000 LRP అవుతాయి. మీరు అప్పుడు ఫారెన్ ట్రిప్ వెళ్ళొచ్చు. 6 to 10 lakhs ఉన్న వాళ్ళు కంపల్సరీ వాళ్ళు కూడా రీపర్చేజ్ చేయాలి. 30,000 LRP చేయాలి వాళ్ళు. 10 to 20 lakhs ఉన్న వాళ్ళు 60,000, 20 to 50 lakh ఉన్న వాళ్ళు 90,000, 50 to 1 crore ఉన్న వాళ్ళు 1,60,000 LRP, 1 crore అబోవ్ ఉన్న వాళ్ళు 2 lakh LRP చేసినప్పుడు కంపల్సరీ ఇంటర్నేషనల్ ట్రిప్ కు వెళ్ళొచ్చు. సో అలాగే మనకి రీపర్చేజ్ ఎంత కాస్ట్ అంటే, మీరు 1,100 నుంచి స్టార్ట్ అవుతుంది, ఎవ్రీ మంత్ చేసుకోవాలి. 1,100 నుంచి ఆన్వర్డ్స్ అప్ టు 3,600 వరకు మనకు ఉంది. ఏదైనా మీరు ఎక్స్ట్రా ప్రోడక్ట్ తీసుకొని బయట అన్నా సేల్ చేయండి, ఇంట్లో అన్నా వాడండి, ఏ దానికైనా అది యూజ్ అవుతుంది, ఇంకొకరికి రికమెండ్ చేయడానికి బాగుంటుంది. అడిషనల్ మ్యాగ్నెటిక్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, మోర్ పవర్ ఉంది, అలాగే అల్ట్రా బెర్రీ ఉంది, బయో న్యాచురల్స్ ఉన్నాయి. ఏదన్నా ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేయాలన్నమాట. మీరు ఎవ్రీ టైం పర్చేస్ చేసినప్పుడు 0.25 MPV అనేది వస్తుంది. సో అలాగే ఇక్కడ మనకి టీం ఉంటుంది కాబట్టి, టీమ్ లో ఎవరైనా అంటే వాళ్ళు కూడా తీసుకున్నారు అంటే
మీకు జీనియస్ లో ఒకరు రీపర్చేజ్ చేశారు, విన్నర్ లో ఒకరు రీపర్చేజ్ చేశారంటే మీకు 0.25 అనేది మ్యాచింగ్ అవుతుంది. మ్యాచింగ్ అయినప్పుడు మీకు వచ్చేది ఎంత? 12 అవర్స్ ఆఫ్ సైకిల్లో 157.50 వస్తుంది. అలాగే మీకు టూ సైడ్స్ 100 PV అవుతుంది 12 అవర్స్ లో, అంటే 63,000 రూపీస్ అవుతుంది. టూ సైకిల్స్ 100 PV మ్యాచ్ అయింది అంటే 1,26,000 అవుతుంది. 100 PV 10 days సైకిల్లో అయితే 12,60,000. 100 PV 30 days అయితే 37,000, సారీ 37,80,000 ఎవ్రీ. ఇక్కడ టైం పీరియడ్ ఏమీ ఉండదు, ఎప్పుడు రీపర్చేస్ కింద జరిగినా మీకు మ్యాచింగ్ అనేది వస్తూనే ఉంటది అనమాట. చూడండి, ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ లో మీరు రీపర్చేజ్ ఎందుకు చేయాలంటే చాలా లాభం ఉంది. మీకు రీపర్చేజ్ లో 100 PV మ్యాచ్ అయినప్పుడు ఫస్ట్ సైకిల్ లో 63,000 వస్తుంది, సెకండ్ సైకిల్ లో కూడా 63,000 వస్తుంది, మొత్తం ఎంత వస్తుంది? 1,26,000 వస్తుంది. ఓన్లీ ఇది రీపర్చేజ్ ఇన్కమ్ మాత్రమే. అలాగే మీరు మనకు మదర్ ఇన్కమ్ చూసుకున్నట్టయితే సూపర్ ఫ్యామిలీ బోనస్ మాత్రమే మనం తీసుకుంటే డే సైకిల్లో 6,820, నైట్ సైకిల్లో 6,820, ఈ రెండు కలిపి 13,640. ఇలా మనం రీపర్చేజ్ మదర్ ఇన్కమ్ రెండు కలిపి మనకు వచ్చే ఇన్కమ్ ఎంత అంటే ఇక్కడ 1,39,640 అనేది మనం సంపాదించవచ్చు. దాంతో పాటు ఫారెన్ ట్రిప్ కూడా వెళ్ళొచ్చు అనమాట. ఓకే. అలాగే ఇక్కడ గ్రేటెస్ట్ పాయింట్ ఇంకొకటి ఏంటి ఇంపార్టెంట్ అంటే నామినీ ఫెసిలిటీ అనేది మనకి ఈబైటోరియంలో ఉంది. 10 generations కి ఫ్యామిలీ సెక్యూరిటీ అనేది మనం ఇస్తున్నాం. మనం చేసే వర్క్ మన తరతరాలను కాపాడుతుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. సో తెలివైన నిర్ణయం తీసుకోండి, వెంటనే మీరు వర్క్ చేయండి, ప్రారంభించండి. అలాగే ఆరోగ్యంతో పాటు టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు ఈ రోజు ఈ మీటింగ్ లో ఉంటే కంపల్సరీ మిమ్మల్ని పిలిచిన వారి దగ్గర కూర్చోండి, వారి దగ్గర మీరు అన్ని తెలుసుకోండి. డెమో ఇస్తారు, వాళ్ళ డెమో చూడండి, డౌట్స్ క్లారిఫై చేసుకోండి. ఈ బైటోరియం ఆపర్చునిటీని యాజ్ ఎ లైఫ్ టైం కెరియర్ గా తీసుకొని డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేయాలని ఆశిస్తూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన వెంకటరావు సార్కి థ్యాంక్ యూ సో మచ్. సార్ మీరు అవైలబుల్ ఉంటే బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఎస్ మేడం. వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్ ప్రజెంటేషన్. సో మళ్ళీ ఒకసారి చాలా పర్ఫెక్ట్ అండ్ క్లియర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సో లీడర్స్ ఎవరైతే ఇవాళ కొత్తగా వచ్చారో